కనిపిస్తున్నాను వినిపిస్తున్నాను కాబట్టి అంతకు మించి ఒకే ఒక రిక్వెస్ట్, ఆలోచించమని చెప్తాను నేను. ఆలోచననే మనకు బలం. ఆ ఆలోచనలు మంచివైతే మరింకింత బలం. ఆ ఆలోచనలు మంచివి కానట్లయితే మనల్ని బలహీనపరుస్తాయి. ఈ రోజున నేను ఎన్నుకున్నటువంటి టాపిక్ మనకు ఇందాక మన రణధీరాచార్య నా గురించి 4 మంచి మాటలు చెప్తూ ఒక పోస్టర్ లాంటిది తయారు చేశాడు. ఆ పోస్టర్ని మీరు చూసుంటారని చెప్పని అనుకుంటున్నాను. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశాను, మీతో షేర్ చేద్దామని చెప్పి. అది ఒక్క నిమిషం ఇక్కడ మోర్లో ఉంటుందని అనుకుంటున్నా. ఈ షేరింగ్ షేర్ ది స్క్రీన్ ఇక్కడ ఉన్నది. వస్తున్నా షేర్ ది స్క్రీను. ఇదిగో నా పీపీటీ నేను షేర్ చేస్తున్నాను కదా. సూపర్ గా వచ్చేసారు. సో ఇప్పుడు షేర్ ది స్క్రీన్. ఇప్పుడు చూడండి, ముందేమో వెల్కమ్ అని మీ అందరికీ స్వాగతం. మన గంప నా మీద పెట్టుకున్న నమ్మకంతో ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సెషన్ కి నేను పెట్టినటువంటి పేరేమిటంటే ఎక్వైర్ ది రిక్వైర్డ్ మైండ్ సెట్. ARM అనేటువంటి అక్షరాలు మీకు ప్రముఖంగా కనబడుతున్నాయి. ఆ ARM అంటే ఆర్మ్ అంటాం మనం, అంటే చెయ్యి అని అర్థం అన్నమాట. అక్కడ యాక్రానిమ్ గా A.R.M. అక్కడ రాస్తూ ఆర్మ్ యువర్ సెల్ఫ్ టు మేక్ ఎ డిఫరెన్స్ అంటే మీ జీవితాలకి, సమాజానికి, మన దేశానికి. మీకు గుర్తు కదా, మన ఇంపాక్ట్ లో మనం ఏమనుకుంటాం, మనం ఈ దేశ పునర్నిర్మాణానికి రాళ్లు మోసే కూలీలం మేము అని చెప్పని అనుకుంటున్నాం. అంటే అదేమిటి, ఇంత చదువు, ఇంత డిగ్రీ, ఇంత అనుభవము, ఆస్తిపాస్తులు ఇవన్నీ ఉండగా మనం కూలీలను ఎందుకు అనుకోవాలి అంటే అది నమ్రతను గుర్తు చేయడానికి. విద్యాదదాతి వినయం అని చెప్పారు. ఎంతో చదివిన తర్వాత కానీ చదివింది చాలదని, ఇంకా తెలుసుకోవాల్సింది, చదవాల్సింది ఎంతో 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 ఉందని మనకు తెలుస్తుంది. కాబట్టి మొదటి నుంచే నీకు తెలిసింది చాలు అనేటువంటి అహంభావ ధోరణి వద్దు అని చెప్పటానికి మన వాళ్ళు అలా విద్యాదదాతి వినయం అని చెప్పని అన్నారు. ఇక్కడ కొంచెం ఈ టాపిక్ గురించి చెప్పి నేను లోపల డీటెయిల్స్ లోకి వెళ్తాను. ఎక్వైర్ ది రిక్వైర్డ్ మైండ్ సెట్ అంటే ఏమిటి? ఎప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయగలం. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను హైదరాబాద్ లో ఉన్నాను, మన రణధీరాచారి జమికుంట కరీంనగర్ లో ఉన్నాడు. నేను నా ప్రయాణాన్ని ఈ క్షణంలో జమికుంట నుంచి స్టార్ట్ చేయగలనా? యు కాంట్. ఇన్వేరియబ్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ వేర్ యు ఆర్. ది స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ ఆల్రెడీ గివెన్, యూ కాంట్ చేంజ్ ఇట్. అంటే ఏమిటి? హైదరాబాద్ నుంచే నేను ప్రారంభమయ్యి జమికుంటకి వెళ్ళొచ్చు, విజయవాడకి వెళ్ళొచ్చు, నాసిక్ వెళ్ళొచ్చు, నాందేడ్కి వెళ్ళొచ్చు, బెంగళూరుకి వెళ్ళొచ్చు. అందువల్ల స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? ఎక్కడున్నామో అక్కడే ఉంటుంది. ఎక్కడున్నామో అక్కడే ఉండిపోకుండా, అంటే ఎక్కడ పడున్నవాడు అక్కడే ఉండిపోకుండా పై మెట్టు లేక ముందడుగు వేద్దామని అనుకుంటే ఏం కావాలి? యూ మస్ట్ రిక్వైర్. వాట్ ఈస్ దట్ రిక్వైర్? ఏవి కావాలో తెలుసుకోవాలి, ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి. సో ఎక్వైర్ ది రిక్వైర్డ్ వాట్? మైండ్ సెట్. మైండ్ సెట్ అంటే ఏమిటి? ఒక మానసిక సంసిద్ధత అని నేను ఊరికే అర్జెంటుగా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా. అంటే మన మనస్సు, అది స్పందించే తీరు, దానిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచనలు, మన గురించి మనకున్నటువంటి అవగాహన, మనకున్న బలాలు, మనకున్న బలహీనతలు, బలాలను పెంచుకోవటం ఎలా, ఉన్న బలహీనతల్ని తగ్గించుకోవటం ఎలా, కొత్త బలాలను సంపాదించుకోవటం ఎలా, కొత్త బలహీనతలు నెత్తిరబడకుండా జాగ్రత్త పడటం ఎలా, ఉన్న వాటిని వదిలించుకోవటం ఎలా, కొత్త వాటిని సంపాదించుకోవటం ఎలా, ఇలా ఒక ప్రశ్నల పరంపర గనక మనల్ని గమనించినట్టయితే ఇవన్నీ ఎప్పుడైతే మన మనస్సులో ప్రశ్నలుగా ప్రారంభమవుతాయో, ఆలోచనలుగా, అన్వేషణగా, అంటే వెతుకులాటగా, ప్రయోగంగా, ప్రయత్నంగా ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అవి అప్పుడు మనకి లాభాలను తెచ్చిపెట్టడం మొదలవుతుంది. లాభాలను తెచ్చిపెట్టడం అంటే ఏమిటి? ఎప్పుడైతే మనం ఎక్కడున్నామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎంత తొందరగా వెళ్ళాలో, ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒక స్పష్టత ఏర్పడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో మనం సౌకర్యం కొద్దీ క్లారిటీ అని చెప్పని అంటాం.
ఎప్పుడైతే ఈ క్లారిటీ ఏర్పడిందో ఒక ఫోకస్ ఏర్పడుతుంది. ఫోకస్ ఏర్పడటం అంటే ఏమిటి? సూటిగా నేరుగా అది మాత్రమే గమనిస్తూ మరి ఇంకేది పట్టించుకోకుండా పక్కన తొలగించేసి నేరుగా బాణంలాగా దూసుకుపోయేటువంటి ఒక తత్వం మనకు అవగాహనలోకి వస్తుంది. అంటే ఎప్పుడైతే ఏకాగ్రత కుదురుతుందో, మన వాళ్ళు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పారు. అంటే అర్థం ఏమిటి? ఎవరికి శ్రద్ధ ఉందో, ఎవరికి క్రమశిక్షణ ఉందో, ఎవరికి నిర్ణయ సామర్థ్యం ఉందో, ఎవరికి శుద్ధమైనటువంటి మనస్సు ఉందో, వాళ్ళు చాలా వేగంగా ముందుకు దూసుకు వెళ్తారు. పక్కనున్న ఆకర్షణలకు లోను కారు. అందువల్ల జీవితంలో పైకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేస్టేజ్ ఉండదు, అంటే వృధా అనేటువంటిది ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత, అంటే ఎక్కువ చదవటం కానీ, ఎక్కువ గ్రహించటం కానీ, గుర్తుంచుకోవటం కానీ, గుర్తుకు తెచ్చుకున్నది అమలు పరచటం కానీ, ఆచరించటం కానీ, అటు ఇటు కాస్త పొరపాట్లు అయినా కూడా వెంటనే రెసిలియన్స్ అనే ఒక చక్కని పదం ఉంది ఇంగ్లీష్లో. అంటే వీరున్నంత తొందరగా పూర్వస్థితికి చేరుకోవటం అనేటువంటి మనస్తత్వం అన్నమాట. ఆ రెసిలియన్స్ అనేటువంటిది మనకు అలవాటు అవుతుంది. సో ఇక్కడ నేను ఈ టాపిక్ గురించి ఎందుకు నేను వివరంగా చెప్తున్నానంటే, ఉన్నటువంటి సమయంలో నాకు తోచిన విషయాన్ని చెప్తాను. ఇదే దీని టాపిక్ గురించి బోల్డ్ అనే విషయాలు ప్రపంచంలో తెలుసుకోవాల్సినవి పెద్దలందరూ ఎందరో ఉన్నారు. లేదు గూగుల్లో వెతుక్కోవచ్చు, లేదు పుస్తకాలలో వెతుక్కోవచ్చు, లేదు మన అద్భుతమైనటువంటి ప్రవచనకర్తలు ఉన్నారు మన తెలుగు వాళ్ళ అదృష్టం కొద్దీ, వాళ్ళు చెప్పేటువంటివి చూడొచ్చు అనేటువంటివి చెప్తూ ఎక్వైర్ ది రిక్వైర్డ్ మైండ్ సెట్. అది అంటే ఏమిటి? ఏ రకమైన మానసిక సంసిద్ధత మనకు కావాలో, ఏ రకమైన ఆలోచనలు కావాలో, ఎందుకు కావాలో అవి మనం గనక గ్రహించి అలాంటి మానసిక సంసిద్ధతను, ఒక స్థిర స్వభావాన్ని గనక మనం సంపాదించుకోవటానికి గనక ప్రయత్నం చేసినట్టయితే, అందులో ఒక మెట్టైనా ముందుకు మనం వెళ్ళగలిగినట్టయితే అప్పుడు we can make a difference. అంటే ఎస్, ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను చేయగలుగుతాను అనేటువంటిది వస్తుంది. ఇది నేను మీకు మొదటి స్లైడ్ లో చెప్పవలసింది. సో ఇది మన గంప ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్ పీరియడ్ ని సద్వినియోగం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో సత్సంగ్ కార్యక్రమాలను మొన్న జూలై 1 నాడు ప్రారంభించారు. మీరు అనేక మంది అనుభవజ్ఞులు, సీనియర్లు, పెద్దలు, ఆయా విషయాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉపన్యాసం వింటూ ఈ రోజు నా ఆలోచనల్ని కొన్ని మీతో పంచుకునేందుకు అవకాశం వచ్చింది. సో ఇంటరాక్టివ్ సెషన్ అంటే నేను ఒక 10-15 నిమిషాల తర్వాత కాసేపు ఆగి మీరు ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటున్నారా అని చెప్పని నేను అడుగుతాను. మీరు అడగొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే అంతా ఉపన్యాసం అయిపోయిన తర్వాత చివరికి అడుగుదాం అనుకుంటూ ఇప్పుడు అడిగేది ఏమిట్లే మర్చిపోదాం అనేటువంటి తత్వం కూడా కొందరికి ఉంటుంది. అందుకని మీరు తెల్ల కాగితం, పెన్ను లాంటిది ఏమన్నా దగ్గర పెట్టుకుని ఏమన్నా అడగదలుస్తే, లేక నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చది ఏమన్నా ఉంటే కాదు సార్ అని చెప్పి విభేదించదలుస్తే మీ ఇష్టం, మొత్తం స్వాతంత్రం మీకుంది. మీరు ఎప్పుడు అవసరం అనుకుంటే అంత పెద్ద తప్పుని చేస్తే, లేక అంత అన్యాయంగా నా ఉపన్యాసం అనుకుంటే మీరు ఎక్కడంటే అక్కడ నన్ను ఆపొచ్చు అని చెప్పని మనవి చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. ఆ నడక చూడండి. ఉన్న స్థితి నుంచి కదలటానికి సాధారణంగా మన ఆచారంలో కుడి కాలు ముందు పెట్టమ్మా అని చెప్తారు. కొత్త కోడలైనా అబ్బాయి అయినా ఎవరైనా గడప దాటుతూ ఉన్నప్పుడు కుడి కాలు ముందు పెట్టండి అని చెప్తారు. ఇది మీకు తెలిసిన విషయమే, కాదని నేను అన్ను. కానీ మన మిలిటరీ వాళ్ళు వాళ్ళ వాకింగ్ లేక కమాండ్ రూల్ ఏమిటండి? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని. అంటే మరి ఎడమ కాలు ముందు పెట్టడం వల్ల వాళ్ళు ఓడిపోతున్నారా, లేక వాళ్ళు ఓడిపోవాలని మనం భావిస్తున్నామా? కాదు. అది ఎందుకో బ్రిటిష్ వాళ్ళ సాంప్రదాయము, మరొక సాంప్రదాయము తెలియదు, కానీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని చెప్పని అది ఏర్పడింది. అంటే ఇక్కడ మనం ఏం గమనించాలంటే, మనస్సులో ఉన్న సంకల్ప బలం ముఖ్యం. మనకి ఎడమకాలు పెట్టినా కుడికాలు పెట్టినా ముందడుగు అది ముఖ్యం, వెనకడుగు కాదు. పక్క చూపులు వద్దు, పక్క దిక్కులు చూడొద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేటువంటిది ఇందులో ప్రధానంగా మనం గమనించవలసినటువంటి అంశం. సో ఇక్కడ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ స్మాల్ స్టెప్ క్యాన్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. అంటే నేను మనసులో అనుకున్నాను, కదలకుండా ఉన్న చోటనే ఉండిపోయాను అని చెప్పని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి?
10 నిమిషాలు కానీ, అరగంట కానీ, గంట కానీ, 2 రోజులు కానీ, 10 రోజులు కానీ అక్కడే ఉండిపోతా. అసలు కదలటం అంటూ మొదలు పెడితే ఏ స్పీడ్ అన్నది వేరే విషయం. ఇప్పుడు నేను నడిచి బయలుదేరి వెళ్తున్నానా, లేక సైకిల్ మీద వెళ్తున్నానా, మోటార్ సైకిలా, కారా, లేక రైలా, లేక విమానం ఎక్కానా అనేటువంటి తర్వాత. బట్ ఏ స్మాల్ స్టెప్ క్యాన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. అందుకని మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఒక విషయం మనకు నచ్చినప్పుడు, ఒక విషయాన్ని మనం అంగీకరించినప్పుడు, ఇది మన యొక్క కర్తవ్యం అని మనం ఒప్పుకున్నప్పుడు, అప్పుడు మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే ఏ స్మాల్ స్టెప్. ఈ స్మాల్ స్టెప్ లో ఇంకొక చిన్న లాజిక్ ఒకటి ఉంది. డోంట్ బ్రేక్, నో డిస్కంటిన్యూటీ, కంటిన్యూ ఇట్ కంటిన్యూస్లీ అని చెప్పని. అంటే ఒక అడుగు వేశాక అక్కడే ఆగిపోవద్దు, మళ్ళీ మరొక అడుగు, మరొక అడుగు, మరొక అడుగు అని చెప్పని. ఇంకో చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మన యాదగిరిగుట్ట కానీ, లేక ఏడుకొండలు కానీ, లేక ఇంకెక్కడన్నా కానీ చాలా మెట్లు ఉన్నాయని అనుకుందాం. ఎక్కుతూ ఉన్నప్పుడు మొదటి మెట్టు దగ్గర ఒక్కసారి తలెత్తి గనక పైకి చూస్తే బోల్డ్ అన్ని మెట్లు కనబడి మనకు ఒక రకమైన నీరసం, నిరుత్సాహం ఆవరిస్తుంది. అలా కాకుండా ఎక్కవలసింది ఒక్క మెట్టే, ఆ ఎక్కాక చూద్దాం తర్వాత సంగతి అని ఒక్కొక్క మెట్టు కనుక ఎక్కుతూ ఉంటే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే బోల్డ్ అన్ని మెట్లు వెనకాల కనబడతాయి. ఇన్నే కదా మిగిలిన మెట్లు అని చెప్పని కనబడతాయి. అలా మనం ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి అది దోహదం చేస్తుంది అని చెప్పని గమనించాలి. ఎప్పుడైతే మనం ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నామో యూ క్యాన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మనకు ఏర్పడుతుంది. అంటే ఇక్కడ కాంట్రాస్ట్ గమనించవలసిన విషయం ఏమిటంటే, మొట్టమొదట ఏమీ నిర్ణయం చేయకుండా ఉన్న పరిస్థితి కన్నా ఒక దృఢమైన నిర్ణయం చేసుకుని ఆ దృఢమైనటువంటి నిర్ణయాన్ని అమలు పరుస్తూ మొదటి మెట్టుపై మనం కాలు పెట్టినప్పుడు ముందు ఎన్నో మెట్లున్నాయన్న స్పృహ ఉంటుంది, అడుగు ముందుకు వేయాలన్న ధ్యాస ఉంటుంది. అలా అడుగు ముందుకు వేస్తూ పోతుండటం వల్ల ఎక్కవలసిన మెట్లు తరుగుతున్నాయని, ఎక్కేసిన మెట్ల సంఖ్య పెరుగుతోందని మనం ఎడం వైపుకో వెనక్కి చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది మన ఆత్మబలానికి కారణమవుతుంది. ఒక చోట స్వామి వివేకానంద అంటారు, మీకు కోట్లాది దేవతల మీద విశ్వాసం ఉన్నా మీపై గనక మీకు నమ్మకం లేకపోతే మీరు చేయగలిగింది చాలా స్వల్పం అని ఆయన చెప్తారు. అందుకని ఏ దేవుడి మీద నమ్మకం ఉన్నా, మనం ఏ మతానికి చెందిన వాళ్ళమైనా కొంచెం డెన్సిటీ అంటే ఒక తీవ్రత, ఒక చిక్కదనం ఎక్కువ, అంటే భక్తి ఎక్కువ ఉన్నా, భక్తి ఒక మేరకు తక్కువ ఉన్నా, ఎలా ఉన్నా కూడా ముందు మనం అలవర్చుకోవాల్సింది మన మీద మనకు నమ్మకం అన్నమాట. ఒక అడుగు ముందుకేద్దాం. మాటలు మంత్రాలు, మాటే మంత్రము అంటే మంత్రాలు కూడా మాటలేగా, మంత్రాలు కూడా శబ్దాలే కదా. అంటే ఈ పదాలు మంత్రపూరితమైనటువంటివి. స్వామి వివేకానంద నోట గనక వస్తే అవి అగ్ని పుష్పాలు, అగ్ని మంత్రాలు అని చెప్పని వ్యవహరించబడతాయి. అలా మనం సమాజం కాబట్టి నా మాటల్లో అంతగా ఆ తీవ్రత ఉండకపోవచ్చు, ఆ ప్రభావాన్ని చూపించే తత్వం ఉండకపోవచ్చు, మిమ్మల్ని కదిలించేసేటువంటి గుణం నా మాటలకి ఇంకా ఏర్పడి ఉండకపోవచ్చు. కానీ పదాలకు అర్థం ఉందని, ఆ అర్థాన్ని కనుక గ్రహిస్తే, పదాల వెనుక ఉన్నటువంటి మాట్లాడుతున్న వ్యక్తి యొక్క ఆంతర్యాన్ని గనక గ్రహిస్తే, ఆవేదనను కనుక గ్రహిస్తే, ఏ మాట ఎందుకు చెప్పబడుతుందో అనేటువంటి విషయాన్ని కనుక మనం గ్రహించినట్టయితే ఆ పదాల యొక్క, పద సమూహాల యొక్క, ఊహల యొక్క, ఆలోచనల యొక్క, ప్రశ్నల యొక్క నివేదనలోని ఆంతర్యం మనకు అర్థమవుతుంది. అది వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ అని. మరి దే ఇన్స్పైరర్స్, లాంచెస్ ఇంటూ యాక్షన్ అండ్ దే డ్రైవర్స్ టు క్రియేట్ ది చేంజెస్ వీ వాంట్ టు సీ ఇన్ ది వరల్డ్. సాధారణంగా కొంత తెలివి మనకు అలవట్టం మొదలెట్టడంతోనే, అంటే అది 5, 8, 10 అట్లా అనమాట. ఎందుకంటే మరి 3 నెలలు 4 నెలల పిల్లలకి ప్రపంచాన్ని మారుస్తావా, ఏం మార్చాలి అంటే వాడికి ఏం అర్థం కాదు. అమ్మ నాన్న నన్ను ఎత్తుకో అనేటువంటిది మాత్రమే వాడికి తెలుస్తుంది. అంటే కొంత మనకు స్పృహ పెరుగుతున్న కొద్దీ మనం ఎప్పుడైతే ఇదేదో బాగులేదు మారుద్దాం, ఇదేదో బాగులేదు మారుద్దాం అనేటువంటి ఒక ఆలోచన మనకు రావటం మొదలవుతుంది. ఆరోగ్యకరమైన ఆలోచనే. ఒక్కొక్కసారి ప్రపంచాన్ని మార్చాలో, లేక ఒక్కొక్కసారి మనం మారాలో, లేక మనలో కొంత మార్పు, ప్రపంచంలో కొంత మార్పు రావాలో,
ప్రపంచంలో మార్పుకు మనం కారణం కావాలో, లేక ఇంకెవరైనా పూనుకుని ప్రపంచంలో మార్పు తీసుకొస్తే మనం వెంటనే మనం మారటానికి ప్రయత్నం చేయాలో అవి మనకు కొద్దిగా తర్వాత తెలుస్తాయి. ఈ మధ్య ఎవరో చెయ్యెత్తినట్టున్నారు, ఒక్క నిమిషం. మరి ఎందుకంటే నేను స్క్రీన్ చూపిస్తున్నాను, కనీసం ఒక్క 10 నిమిషాలు, పావుగంట అన్నా అయితే ఒక స్థాయికి వస్తుంది. అప్పుడు మీరు నేనే మిమ్మల్ని ఆపి అడగండి అని నేను చెప్తాను. అప్పుడు మీరు అడుగుదురు కానీ అంతవరకు దయచేసి ఒక కాగితం మీద రాసుకుంటూ ఉండండి. స్వామి వివేకానంద, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని అంటారు. బలమే జీవనము, బలహీనతయే మరణము అని చెప్పని ఆ మహానుభావుడు చెప్పాడు. బలం అంటే ఏమిటి? జిమ్కి వెళ్ళండి, బాగా తినండి, కండలు పెంచుకోండి, అదేదో 6 ప్యాక్ అంటారే, ఆ ఛాతి అటు ఇటు 6 ఎముకలు కనబడేటట్టు పెంచుకోండి అనేటువంటి పాయింట్ మాత్రమే కాదు. శారీరకమైనటువంటి బలం అవసరమే, కానీ నన్ను అడిగితే ఫిజికల్లీ యాక్టివ్, మెంటల్లీ అలర్ట్, ఇంటలెక్చువల్లీ ఇన్స్పైర్డ్, ఎమోషనల్లీ బ్యాలెన్స్, సోషల్లీ రిలవెంట్, స్పిరిచువల్లీ అవేకెండ్. ఇది బలం యొక్క చిహ్నాలు. అంటే ఈ స్పిరిచువాలిటీ అని ఎందుకు చెప్తున్నారు సార్? మా వయసు 20, 25, 30 ఉంటుంది. ఇప్పటి నుంచి మేము ముసలి వాళ్ళలాగా భజనలు చేస్తూ కూర్చోవాలా? అక్కర్లేదు. గుడికి వెళ్ళక్కర్లేదు మీకు ఇష్టం లేకపోతే. భజనలు కాదు నేను అంటున్నది, ఆధ్యాత్మికత మీద ఉన్న ధ్యాస వల్ల మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు మీకు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మొన్న మధ్య ఒక ప్రవచనకర్త, బహుశా అనుకుంటాను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, లేదో మరి గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసమో తెలియదు, కానీ వింటూ ఉన్నప్పుడు వారు ఒక మాట అన్నారు. కొంచెం అదేమిటా అని ముందు అనిపించింది, తర్వాత వారు వివరణ చెప్పిన తర్వాత ఆనందం అనిపించింది. ఆయన ఏమన్నారంటే, సరే ఎవరన్నది పక్కనట్టు పెట్టి, ఆయన ఏమన్నారంటే 20-25 ఏళ్ల వాళ్ళు గుడికి అంటే ప్రార్థనాలయానికో, చర్చుకో, మసీదుకో అని అర్థం, గుడికి వెళ్ళకపోతే తప్పండి, 60 ఏళ్ళు దాటిన తర్వాత గుడికి వెళ్తే తప్పండి అన్నారు. మొదటిది అర్థమైంది. 20-25 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు, గుడికి వెళ్ళినైనా ప్రార్థన చేయి, దేవుడు దయ్యం అని చెప్పని ఏదో నమ్మకం అన్నమాట. మరి 60 ఏళ్ల తర్వాత వెళ్ళకూడదని అంటున్నారు ఏంటబ్బా ఈయన అని చెప్పని నేను ఆలోచించినప్పుడు ఆయన ఏమన్నారంటే, 60 ఏళ్ల జీవితంలో నీకు గనక సృష్టి, భగవంతుడు, ప్రయోజనము, విలువలు, మానవత, ధర్మము, ప్రేమ, సత్యము, అహింస, శాంతి, సమృద్ధి, అభివృద్ధి ఇవి గనక నీకు అర్థం కాకపోతే 60 ఏళ్ల తర్వాత నువ్వు ఏం చేస్తావు? నువ్వు గుడికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఒకటే, పెద్ద తేడా ఉండదు అని చెప్పని అర్థం. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఎందుకు లింక్ చేసి మాట్లాడుతున్నానో దయచేసి గమనించండి. దేనికి బలం కావాలి? బాగుపడటానికి. దేనికి బలం కావాలి? బాగుపరచటానికి. దేనికి శారీరకమైన, మానసికమైన, బౌద్ధికమైనటువంటి, హృదయాంతర్గతమైనటువంటి ఇది మన సామాజిక పరమైన, సంఘపరమైన, ఆధ్యాత్మికపరమైన బలం కావాలి. మరి ఇన్ని బలాలు సమీకరించుకోవటానికి ఏ సమయము మనం ఖర్చు పెట్టకపోయినట్టయితే బలం లేనప్పుడు మిగిలేది బలహీనతే కదా. బలం లేనప్పుడు బలహీనత ఎప్పుడైతే మిగులుతుందో అప్పుడు మనకు దక్కేది బలహీనమైన ఫలితాలే కదా. అంటే గెలవవలసిన పద్ధతిలో గెలవలేము, ఓడిపోయేందుకు మనమే పునాదులను ఏర్పరచుకున్నట్టు అవుతుంది. సరే, 2-3 చేతులు ఎత్తారా, చెప్పండి ఏమిటో. చాట్ లో మీరు ప్రశ్న వేస్తారా? నేను చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడటం మొదలెడితే లెక్చర్ ఇదవుతుంది. చాట్ ఉందిగా మనకి. ఫ్రెండ్స్, చాట్ లో మీరు మీ ప్రశ్నని సరే పోనీ అడగండి, అడగండి. హలో, చేతులు అందరూ దింపేశారు సార్. అందరు దించేశారా? అదేమిటయ్యా చేతులు ఇచ్చినా చేతులు దించడం ఏంటి? ఈ ఉపన్యాసం యొక్క ప్రయోజనం మీరు చేతులు ఎత్తి జై కొట్టి ముందుకెళ్ళ దించడం ఏంటి? సరే పోనీ నేను కంటిన్యూ చేస్తున్నాను. సో స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అన్నప్పుడు చిన్న పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పుట్టుక మన చేతిలో లేదు, చావు కూడా మన చేతిలో లేదు. అంటే ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో మనకు సమయం తెలియదు అని చెప్పని ఒక మేధావి అన్నట్ట. పుట్టుట మన చేతిలో లేదు, మరణించుట సమయం ఎప్పుడో ఏమిటో తెలియదు, తథ్యమని తెలుసు కానీ ముహూర్తమే మనకు తెలియదు అని చెప్పని కొంత వేదాంత పరంగా చెప్తూ ఆయన ఒక మాట అన్నట్ట. అదేదో నవ్వులాట కూడా అంటారు, ఏదో సినిమా పాటలో కూడా ఉన్నట్టుంది. పుడితే ఉయ్యాల, పోతే మొయ్యాల, ఉన్నప్పుడే ఇచ్చిపోవాలా అని.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉన్నప్పుడే ఇచ్చిపోవాలి అంటే అర్థం ఏంటండి? ఉంటేనే కదా ఇచ్చేది, అంటే సంపాదించుకుంటేనే కదా ఇచ్చేది. అంటే డబ్బు సంపాదించడం గురించే కాదు, తెలివి, మంచితనము, సామర్థ్యము, అనుభవము, సత్తా, నైపుణ్యాలు ఇవన్నీ సంపాదించుకోవాలి కదా. ఇవి సంపాదించుకున్నప్పుడే కదా ఇతరులకు ఇవ్వటానికో, సమాజానికి ఉపయోగపడటానికో, పోనీ మన కోసం వాడుకోవటానికో అవి అవసరమవుతాయి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని పుట్టడం వచ్చేసాం ఈ ప్రపంచంలోకి. ఎక్కడో ఏ ఊళ్ళోనో ఏ ఇంట్లోనో ఏ తల్లిదండ్రుల కడుపులోనో ఏ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ మధ్యనో మనం పుట్టేశాం. ఇక్కడ మనకు ఎంపిక అంటే చాయిస్ మనకు అవకాశం లేదు. ఎంపిక లేని స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మన సమయాన్ని, తెలివితేటల్ని మనం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ, మనలో ఉన్నటువంటి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ, ఇందాక నేను విపులంగా చెప్పినట్టు మన స్ట్రెంగ్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ, అంటే ఎక్వైర్ ది రిక్వైర్డ్ అని చెప్పి నేను ఇందాక బిగినింగ్ లోనే చెప్పాను. అది మనం గమనిస్తూ కనుకున్నట్టయితే మనం బలోపేతం అవుతాం. ఎప్పుడైతే మనం బలోపేతం అవుతామో మన జీవితం అర్థవంతం అవుతుంది, ప్రభావపేతం అవుతుంది, ప్రయోజనకరం అవుతుంది. ఇదిరా బతుకంటే, ఇదిరా జీవించవలే అని 10 మంది మెచ్చుకునేటట్టు మనం ఏ రోల్ మోడల్స్ ని మన లక్ష్యంగా దృష్టిలో పెట్టుకుని మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామో, అలా మనల్ని ఇతరులు రోల్ మోడల్ గా భావించేటువంటి స్థితికి మనం ఎదగవలే అనేటువంటి ఒక బాధ్యతను మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఇంత అంతరార్థం ఉంది. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని చెప్పడంలో మనం ఒక్క అడుగు ముందుకేద్దాం. మన అబ్దుల్ కలాం ఒక మాట అంటారు, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, లెర్న్ టు బర్న్ లైక్ ఎ సన్ అని చెప్పని. దీని అంతర్యం ఏమిటో చూడండి. ఈ మధ్య మనకు ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం కూడా వచ్చాయి, అది వేరే విషయం. ఇంత పెద్ద సూర్యుడు దూరాన ఉన్నాడు నిజమే, కానీ భూమి కన్నా ఎన్నో 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 రెట్లు పెద్ద అనేటువంటి విషయం మీకు తెలుసు. భూమి కన్నా చాలా చిన్నదైనటువంటి చంద్రుడు. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు అది సూర్యుడు కనబడకుండా పోతాడు కాబట్టి దాని పేరు సూర్యగ్రహణం అని చెప్పారు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంత పెద్ద సూర్యుడు మొత్తం ఈ మన సూర్య మండలానికి ఇన్ని గ్రహాలు తన చుట్టూ తిప్పుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి తేజోమూర్తి అగ్నిగోళము కనబడకుండా పోవటం ఏంటి సేపటికైనా? అది కూడా తనకన్నా చిన్నదైన భూమి కన్నా చిన్నదైన చంద్రుడు మధ్యలో అడ్డం వస్తే కనబడకపోవటం అనేటువంటిది మీరు కనుక అర్థం చేసుకుంటే, ఈ అబ్దుల్ కలాం గారి మాటల్లోని ఏమిటది? ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, లెర్న్ టు బర్న్ లైక్ ఎ సన్. వేడి వెలుగు రెండు ఉండాలి, ఒక తేజస్సు ఉండాలి, ఒక సూటిదనం ఉండాలి, ఒక మండే గుణం ఉండాలి, మండించే గుణం ఉండాలి, నిద్రపోనివని గుణం ఉండాలి. అప్పుడే నీకులో ఆ వెలుతురు, ఆ యొక్క సామర్థ్యం, ఆ యొక్క సత్తా ఈ ముఖంలో కనబడుతూ ఉంటుంది, ఆకట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఇతరులను నీ వెంట నడిపించగలుగుతావు అనేటువంటి ఇన్ని అంశాలు అందులో ఉన్నాయి. కింద నేను మీకు వీఆర్ అవర్ థాట్స్, వీఆర్ అవర్ చాయిసెస్, వీఆర్ అవర్ డిసిషన్స్, వీఆర్ అవర్ యాక్షన్స్ అని చెప్పని చూపిస్తున్నాను. దీని అర్థం ఏమిటి అంటే, మనం మన ఆలోచనలు అంటే పాజిటివా నెగిటివా, కోఆపరేటివా నాన్ కోఆపరేటివా, కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా, ఆప్టిమిస్టికా పెసిమిస్టికా, అనలిటికల్లా కన్ఫ్యూజింగా, ఇలా రకరకాల ఆలోచనలు మనకు వస్తాయి. అందుకని ఏదో వేరే కాంటెక్స్ట్ నేను చెప్పాను, థింకింగ్ వైల్ థింకింగ్ అబౌట్ థింకింగ్ విల్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ అని. అంటే మన ఆలోచన సామర్థ్యాన్ని కనుక మనం నిరంతరము కృషి చేస్తూ అభివృద్ధి కనుక పరుచుకుంటూ ఉన్నట్లయితే, దానివల్ల మన ఆలోచనలు పదునెక్కటమే కాక మన జీవిత స్థాయి కూడా పైమెట్టుకు చేరుకుంటుంది అని దాని యొక్క ఆంతర్యం. ఇలా మంచి ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మంచి ఎంపిక చేస్తాం మనం. చాయిసెస్ అంటే ఏమిటి? ఎంపిక. ఉదాహరణకు ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఏదో బట్టలు కావాలని చెప్పని అన్నాం, వాడు ఏదో అయ్యా ఒక 1000 రూపాయల్లో బట్టలు కావాలంటాం, వాడు ఒక 3-4 వెరైటీలు మనకు చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? డబ్బు దగ్గర ఎంత ఉంది, ఎంత కావాలి, ఈ బట్టకు ఈ రేటు పర్వాలేదు, బేరమాడదామా, ఈ షాప్ లో బేరమాడనివ్వరు కాబోలు, ఈ రంగు కొందామా, ఆ రంగు కొందామా, లేక రానున్న సీజన్ చలికాలం కాబట్టి టెర్రీ ఊల్ అంటే ఊలన్ కలిసినటువంటిది కొందామా, లేకపోతే రానున్న సీజన్ సమ్మర్ కనుక అయినట్టయితే టెర్రీ కాటన్ కొందామా అని చెప్పని ఇన్ని ప్రశ్నలు వేసుకుని మనం సరైన ఎంపిక చేయటానికి అవకాశం ఉంటుంది.
ఎప్పుడైతే సరి అని ఎంపిక చేస్తామో అప్పుడు మన నిర్ణయాలు అంటే డిసిషన్స్, ఇది నేను కొంటాను, ఇది వద్దు, లేక ఇవన్నీ పక్కన పెట్టండి, లేక దగ్గర డబ్బు చూసుకుంటే ఉదాహరణకి 1100 రూపాయలు బిల్ అయిందని అనుకుందాం, 1000 రూపాయలు పెట్టుకుని నేను వెళ్ళాను అని చెప్పని అనుకుందాం. బాబు ఏమనుకోమాక, కావాలంటే 1000 రూపాయలు ఇస్తాను, నాకు ఒక అడ్వాన్స్ రసీట్ ఇవ్వండి, అది పక్కన పెట్టండి, ఇదిగో గంటలో నేను వచ్చి ఒక 100 రూపీస్ మీకు తిరిగి ఇచ్చేసి ఆ వస్తువుని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పని మన దృఢమైన నిర్ణయాన్ని అడ్వాన్స్ ఇస్తూ మనం అతనికి మన మీద నమ్మకం కుదిరేటట్టు చేసి మనం ఆ డిసిషన్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్ లో అంటే ఏమిటి, థాట్స్, చాయిసెస్, డిసిషన్స్ లో వీఆర్ అవర్ యాక్షన్స్, మనం మన యాక్షన్స్. మరి మీరు కొంచెం కంటిన్యూ చేస్తే వీఆర్ అవర్ యాక్షన్స్ అంటే వీఆర్ అవర్ రిజల్ట్స్. వీఆర్ అవర్ రిజల్ట్స్ అంటే ఏమిటి, మనం సాధిస్తున్నటువంటి ఫలితాలకు కారణమైన మన చర్యల వెనుక ఉన్న, నిర్ణయాల వెనుక ఉన్న, ఎంపికల వెనుక ఉన్నటువంటి ఆలోచనలే మన బలం లేక మన బలహీనత అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు అని అనుకుందాం. కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ మీకు మువ్వన్నెల జెండా, మన తిరంగి అంటాం కదా, 3 రంగుల జెండా మనకు కనబడుతుంది, భారతదేశం జెండా. దాని గురించి మీకు ఆవగించేంత కూడా అనుమానం అక్కర్లా. మరి డూ యూ లవ్ మదర్ ఇండియా అన్న దానికి మీరు ఎవరన్నా ఒకరిద్దరన్నా సమాధానం చెప్పండి. అలా అన్మ్యూట్ చేసుకోండి, సమాధానం చెప్పండి. మరి ఎవరికి మాట్లాడాలనిపించడం లేదా సార్? చేతులు ఎత్తితే మాట్లాడే అవకాశం ఇద్దాం సార్, అంటే వాళ్ళకి అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉండదా? సారీ, సరే పోనీ ఆ చేతులు. సాయి సంతోష్ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. మన ఇండియా సర్వర్ సాయి సంతోష్ అయితే తప్పకుండా గట్టిగా గొంతెత్తి విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఉభయ రాష్ట్రాలకి వినబడేటట్టు అరిచేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. సో డూ యూ లవ్ యువర్ మదర్ ఇండియా అన్నప్పుడు ఐఎమ్ షూర్ every one of us without exception yes అని ఏకకంఠంతో మనం దానికి సమాధానం ఇస్తాం. మరి ఎందుకు ప్రేమించాలి దేశాన్ని? ఇంపార్టెంట్ ప్రశ్నే. మన కోసం తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఇచ్చే జీతపు డబ్బుల కోసం కాక దేశాన్ని రక్షిద్దామనేటువంటి దేశభక్తి పూరితమైనటువంటి మన సైనికులు అక్కడ ఈ కోవిడ్ పరిస్థితుల్లో మనని రక్షించడానికి డాక్టర్లు, నర్సులు, పోలీసు వాళ్ళు, మున్సిపల్ స్టాఫ్, గవర్నమెంట్ స్టాఫ్ తమ యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా పక్కన పెట్టేసేసి, ఇళ్లకు వెళ్లకుండా వాళ్ళ కుటుంబ జీవితాన్ని కూడా పక్కన పెట్టేసేసి మన కోసం చేస్తున్నటువంటి త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? రుణం తీర్చుకోలేము. రుణం తీర్చుకోవడం అంటే ఏమిటంటే, ఒక పౌరుడిగా మన కోసం ఇంతమంది ఇలా త్యాగాలు చేస్తూ పనిచేస్తున్నప్పుడు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించటమే మనం చేయవలసినటువంటి మన కర్తవ్యంగా భావించవలే. అదే మనం మన యొక్క దేశభక్తిని చూపించడానికి సరియైన అవకాశంగా భావించి మన సామర్థ్యాన్ని, తెలివిని, మరి ఉన్నంతలో మన ధనాన్ని దేశం కోసం వినియోగించడానికి మనం సిద్ధపడవాలి. సో రెండో ప్రశ్న ఇక్కడ ఏమిటంటే, డూ యూ లవ్ టు విన్ అని చెప్పని అడుగుతున్నాను. నిజానికి ప్రపంచంలో ఎవరికైనా సరే, చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే వాళ్ళకి గెలవాలనే ఉంటుంది తప్ప ఎవరికి ఓడిపోవాలని ఉండదు. సరే, అది వేరే కాంటెక్స్ట్ అనుకోండి, విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పని అంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, ఈ క్షణంలో మనసుకు వచ్చింది చెప్పేస్తున్నా. మొన్న చైనా వాళ్ళు మన మీద దాడి చేశారు, మనం వాళ్ళ మీద దాడి చేశాం. మన వాళ్ళు దాదాపు 20 మంది చనిపోయారు, దురదృష్టకరమైన సంఘటన. మన వాళ్ళు ఏం ఊరుకోలా, వాళ్ళు 40 మందినో 45 మందినో విప్లవ కొట్టారు. వాళ్ళకున్న రాజకీయమైనటువంటి విషయాల కారణంగా వాళ్ళు ఎంతమంది పోయారో సిగ్గుపోతుందనో ఏమో తెలియదు, వాళ్ళు ప్రకటించడం లేదు. మన వాళ్ళు ఇంతమంది పోయారు, వాళ్ళని ఇంతమంది నటిరగొట్టాం, ముప్పులు ఇరగొట్టామని చెప్పి మన వాళ్ళు లెక్కలు చెప్పేశారు. మరి భారతదేశం తన యొక్క సత్తా చూపించినందుకు ఈ చర్చల ద్వారా కానీ, లేక మన ఇతరత్ర మిత్ర దేశాలు మన వెంట ఉంటాయి అని మాటిచ్చినందుకు కానీ, లేక చైనా వెనక్కి తగ్గటానికి కానీ కారణం ఏదైనప్పటికీ 2 కిలోమీటర్లు వాళ్ళు ఆ LOC అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్ అని, వాళ్ళు అటు వెనక్కి వెళ్ళి మనం ఇటు వెనక్కి వెళ్ళినప్పుడు
చైనా వాళ్లకు మోసం చేసే బుద్ధి ఉందనేటువంటిది అనేక సార్లు దాఖలా ఏర్పడింది. అది వేరే విషయం. మరి మనం గెలిచామా, ఓడిపోయామా? గెలిచినట్టే కదా. ఇలా గెలుస్తూనే ఉండాలనిపిస్తుంది కదా. అరే, ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే భారతదేశం గెలవాలని చెప్పని అనుకుంటాం, ఒక హాకీ మ్యాచ్ ఆడితే గెలవాలని చెప్పని అనుకుంటాం, మన వాళ్ళు గేమ్స్ కు వెళ్ళి గోల్డ్ మెడల్స్ తీసుకురావాలని చెప్పని మనం అనుకుంటాం. మరి అలాంటప్పుడు ఈ గెలుపు అనేటువంటి తత్వం మనలో మన డిఎన్ఏలో ఒక భాగంగా ఏర్పడవాలి. అంటే అర్థం ఏమిటి? నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తాను, నిబద్ధతతో ప్రయత్నిస్తాను, శాశక్తులా ప్రయత్నిస్తాను. ఐ విల్ గివ్ మై బెస్ట్, ఐ విల్ మేక్ ది రిక్వైర్డ్ సాక్రిఫైజెస్, I will develop the right attitude, I will strengthen my determination, I will win, I will win, I will fight for winning and not for losing అనేటువంటి తత్వం ఒకటి మనకు మనసులో ఎక్కాలి. ఇక తర్వాత మూడో ప్రశ్న, ఈ లింక్ ఉన్నటువంటి ప్రశ్నలండి ఇది, ఈ తర్వాత చెప్తాను. డూ యూ వాంట్ ద సొసైటీ టు బి బెటర్? అంటే ఏమిటి? దేశం మీద ప్రేమ ఉంది, గెలవాలనుంది, మరి సొసైటీ బెటర్ నాకెందుకు సార్, నాకేం సంబంధం ఉంది అనేటువంటి ఒక బలహీనమైనటువంటి భావం ఒక్కొక్కసారి కనబడుతూ ఉంది అని చెప్పని పెద్దలు చెప్తారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, చిన్న రహస్యం అండి. మనం గెలిస్తే మన దేశం గెలిచినట్టు, మన దేశం గెలిస్తే మనం గెలిచినట్టు, మనం ఓడిపోతే మన దేశం ఓడిపోయినట్టు, మన దేశం ఓడిపోతే మనం ఓడిపోయినట్టు. ఈ తాదాత్మ్య స్థితి కనుక మనకు అర్థమైనట్టయితే, అంటే మన గెలుపే దేశం గెలుపు, మనం ఓడిపోతే దేశం ఓడిపోతుంది. అంటే మనం అందరము కనుక కష్టపడి మన సామర్థ్యాలను పెంచుకొని తక్కువ తప్పులు చేస్తూ, లేక తప్పులు చేయకుండా గట్టిగా మంచి పనులు చేస్తూ గనక ముందుకు వెళ్ళగలిగినట్టయితే అప్పుడు మనము గెలుస్తాం. మన జీవితంలో, ప్రపంచంలో కూడా మనం ముందుకు గెలవగలుగుతాం. ఇది ఇందులో ఉన్నటువంటి అంతఃసూత్రం. అంటే లెట్ us రీబిల్డ్ ఇండియా అంటారు రామకృష్ణ మఠం స్వామీజీలు, వివేకానంద స్ఫూర్తితో లెట్ us రీబిల్డ్ ఇండియా అంటే ఏమిటి? గతాన్ని కనుక చూసినట్టయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు విశ్వగురు పీఠాన్ని అధిరోహించినటువంటి భారతదేశం మనది. ప్రపంచంలోని ఎక్కడెక్కడు మందో నడకనో, గుర్రాల మీదనో, ఒంటెల మీదనో మన దేశానికి వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి నేర్చుకుని వాళ్ళ దేశానికి వెళ్ళేవాళ్ళు. అలాంటి విశ్వగురు పీఠమైనటువంటి భారతదేశం తర్వాత మీకు తెలిసిన చారిత్రక కారణాల వల్ల, బహుశా మన దేశంలో ఉన్న రాజుల మధ్య ఉన్న అనైక్యత వల్ల కావచ్చు, లేక విదేశీ దాడుల వల్ల కావచ్చు, వాళ్ళ కుతంత్రాల వల్ల కావచ్చు, లేక మనం అహింస, శాంతి, మంచితనం, దేవుడి భక్తి ఇలాంటివన్నీ మనకు ఇబ్బందులు కలిగించి ఉండవచ్చు. వాళ్ళ దుర్మార్గపు బుద్ధులు, మోసబుద్ధులు వాళ్ళకు బలంగా చేకూరి ఉండవచ్చు. ఏదైతేనే మొత్తానికి ఒక 500-600 ఏళ్ళు రాహుగ్రస్తమైనటువంటి స్థితిలో భారతదేశపు నాగరికత తలవంచుకు నిలబడిపోయాయి. నిజానికి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మంచి మార్పులు జరిగాయి. జరగలేదని నేను అనను, కానీ చాలినంత మేరకు జరగలేదేమో అని చెప్పి నా భావన. సాగవలసిన పద్ధతిలో సాగలేదేమో అని చెప్పని నా భయం. అందువల్ల ఈనాడు మళ్ళీ తలెత్తుకుని మనం ఉండటానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావన చేస్తాను. ఎందుకంటే ది రిక్వైర్డ్ మైండ్ సెట్ టు మేక్ ఎ డిఫరెన్స్ అన్న దానికి నాకు ఈ సమర్థనీయమైనటువంటిది కావాలి. ఈ స్లైడ్ లో చూడండి, ఈ మధ్యాహ్నం 3 గంటలకి నేను ఇంటర్నెట్ లో వెతికినప్పుడు $1కి 75 రూపాయల 16 పైసలు ఇండియన్ రూపీ అని చెప్పని నాకు కనబడింది. దీని గురించి కొంత వివరంగా చెప్పొచ్చు, కానీ చాలా క్లుప్తంగా చెప్తాను. ఈ విదేశీ మారకపు రేటు ఇది. అంటే నాకు $1 కావాలి అని అనుకున్నట్టయితే నేను 75 రూపాయల 16 పైసలు మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకో, లేక మరో ఆథరైజ్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ వాళ్ళకో నేను జమ కట్టవలసి ఉంటుంది. ఇది ఎక్కడి దౌర్భాగ్యం? 1:1 కదా, $1 1 కదా అని కనుక మనం అనుకున్నట్టయితే అది కుదరదు. ఎందుకు కుదరదు అని అన్నట్టయితే, మనం చేస్తున్న ఎగుమతులు, మనం తెచ్చుకుంటున్నటువంటి దిగుమతులకు మధ్య ఉన్నటువంటి అదేమనాలి రాహిత్యం, అంటే అవి సరిపోవటం లేదు. అంటే ఏమిటి? ఒక చిన్న పాయింట్ మీకు చెప్తా, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక 10 రూపాయలు వస్తుంది అనుకోండి, 8 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, అప్పుడు 2 రూపాయలు మిగులుతాయి. అదే నాకు 10 రూపాయలు వస్తున్నప్పుడు నేను 12 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, నెల తిరిగేసరికి 2 రూపాయలు అప్పు మిగులుతుంది. అలా
అనేక సంవత్సరాలుగా మనం దిగుమతులు చేసుకుంటున్నటువంటి వస్తువుల విలువ చాలా ఎక్కువ, మనం ఎగుమతులు చేస్తున్నటువంటి వస్తువుల విలువ చాలా తక్కువ. అందువలన అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పని అంటాం. అంటే ఏమిటి? ప్రతికూలమైనటువంటి నిల్వలు ఏర్పడుతున్నాయి, అందువల్ల మారకం విలువ తగ్గిపోతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి చిన్న బ్రీఫ్ గా ఎకనామిక్ పాయింట్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకి మన ఎగుమతులు పెంచాలి. ఎగుమతులు ఎలా పెంచాలి అంటే, మన వస్తువుల యొక్క నాణ్యత కనుక పెరిగినట్టయితే, వాటిని కనుక కొంచెం తక్కువ రేటుకు మనం కనుక ఇవ్వగలిగినట్టయితే, విదేశాలు పోటీ పడుతున్న ఇతర దేశాలతో పోల్చి చూసి మన వస్తువుల నాణ్యతను, మన వస్తువుల ధరను గమనించి మన వస్తువులే కనుక ఎక్కువ మోతాదులో కనుక కొంటూ ఉన్నట్టయితే, ఈ 75 రూపాయలు 70 అయి, 65 అయి, 60 అయి, 16 అయి, 10 అయి, 8 అయి, 4 అయి, 1 అవుతుంది. ఇంకా అదృష్టం బాగుంటే రివర్స్ అంటే ఏమిటి? ₹1 $75 వచ్చేటువంటి రోజు కోసం మనం కృషి చేయాలి. మనందరూ ఎంత కష్టపడాలో ఇది మీరు అర్థం చేసుకుంటే, కొంచెం ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్, లేక మ్యాథమెటిక్స్, లేక కామన్ సెన్స్, లాజిక్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. $1కు ₹75 కాదు, ₹1కి $75 అయ్యేటువంటి రోజు కోసం మనం కృషి చేయాలి. ఇలా ఒక పెద్ద ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు రక్తం మరుగుతుంది, నిద్ర పట్టదు, ఏం చెయ్యాలని అనిపిస్తుంది. మీకు చిన్న పాయింట్ చెప్పి, లేకపోతే అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఒక చిన్న పాయింట్ చెప్పి ముందుకెళ్తాను. మనం కోకా కోలా తాగుతామే, ఈ దేశం మొత్తం గనక ఒక రోజు కోకా కోలా కనుక ఒక్క బాటిల్ తాగటం గనక మానేస్తే కొన్ని ₹100 కోట్ల విదేశాలకు వెళ్లకుండా మిగిలిపోతాయి. స్వదేశీ సరుకులు ప్రేమించండి, స్వదేశీ వస్తువులను కొనండి. విదేశీ వస్తువులు బహిష్కరించమని గాంధీ గారు అప్పుడు ఎప్పుడో చెప్పినప్పుడు ఆ బట్టలు, వస్తువులు అన్నీ తీసుకొచ్చి రోడ్ల మీద భోగి మంటలు లాంటి నిప్పులు రాజేసి ఆ నిప్పులలో వేసేశారట. అలాంటి తరుణం ఆసనమైంది. సిగ్గుతో తలదించుకోవాలి. $1కి ₹75 అంటే, నేను ఏ బాధతో చెప్తున్నానో మీరు కనుక గమనించినట్టయితే, కనీసం మీరు కొనబోయే వస్తువు ఎక్కడ తయారైంది, దేశంలో తయారైన సబ్స్టిట్యూట్ కనుక ఉన్నట్టయితే, నేను భారతదేశపు తయారీలని ప్రోత్సహిస్తాను, ఇతర దేశాలలో తయారైనది నేను తక్కువగా కొంటాను. తప్పనిసరి అయితే కొనక తప్పదు. ఇప్పుడు మనకు విమానాలు కావాలి, మన దేశంలో తయారు చేసుకోలేము, కొంటున్నాం అంటే వాళ్ళకి బంగారం ఇస్తున్నట్టు లెక్క. అలానే ఏవో యంత్రాలు కావాలి, ఇస్తున్నాం. మొన్న ఈ మధ్య మన మోడీ గారు సోలార్ ప్లాంట్ ని దేశానికి అంకితం చేశారు. ఆ సోలార్ ప్లేట్స్ తయారు చేసుకునేది బహుశా మన దగ్గర అన్ని లేవనుకోండి, దిగుమతి చేసుకోక తప్పదు. దిగుమతి తప్పని నేను అంటా, కానీ ఎగుమతుల మీద ధ్యాస పెట్టకుండా, అంటే ఎగుమతుల యొక్క వస్తువుల యొక్క నాణ్యత మీద ధ్యాస పెట్టకుండా మనం ఉండటం మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఈ చైనా వాళ్ళు మన మీద దాడి చేసి 20 మందిని చంపేసిన తర్వాత చైనా యాప్స్ బాయ్కాట్ చేయండి, చైనా వస్తువులు బాయ్కాట్ చేయండి, ఈ వినాయకుడి విగ్రహాలు కూడా చైనా నుంచి తయారై రావటం ఏమిటి, రానున్న దీపావళికి చైనా టపాకాయలు, చైనా సరుకులు కొనొద్దు అనేటువంటి విషయాలు మనం ఎన్నో గమనిస్తూ ఉన్నాం. అవన్నీ గుర్తుపెట్టుకుంటే ది నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ వుడ్ బి ఏ కంట్రోల్ అంటే ఏమిటి? బ్రేకు. ఈ డిక్సిలరేటింగ్ అంటే తగ్గిపోతున్నటువంటి నిల్వల మీద బ్రేక్ పడి ఇంపోర్ట్స్ తగ్గించుకోలేకపోవచ్చు మనం, కానీ ఎక్స్పోర్ట్స్ పెంచుకునేటువంటి దాని మీద కనుక మనం ధ్యాస పెట్టినట్టయితే అద్భుతమైనటువంటి మార్పుల్ని దేశంలో ఆత్మనిర్భరత అని చెప్పని అంటున్నారే, అందులో మనకు కనబడతాయి. ఇలాంటిది మరొక విషయం చెప్పి, ఎందుకు మనం ది రిక్వైర్డ్ మైండ్ సెట్ గురించి నేను మాట్లాడుతున్నానో మీకు నొక్కి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒకటి తయారు చేస్తారు. మొన్న మధ్య అంటే 4 నెలల క్రితం అనుకోండి, 3 నెలల క్రితం, మార్చి 21వ తేదీ నాడు వాళ్ళు వెలువరించినటువంటి రిపోర్ట్లో ప్రపంచంలో ఉన్న 156 దేశాలకు సంబంధించిన వివరాలలో భారతదేశానికి 144వ ర్యాంక్ ఇచ్చారు. పాకిస్తాను ఎలా ఉందో నేను చెప్పడం బాగుండదు, మీకు తెలుసు. పాకిస్తాన్కి మనకన్నా చాలా పైకి, అంటే ఏమిటి, 66వ ర్యాంక్ ఇచ్చారు. ఫిన్లాండ్కి టాప్ ర్యాంక్ ఇచ్చారని చెప్పని ఆ రిపోర్టు తెలుస్తుంది. ఎందుకు వస్తుంది ఇలా మనకు 144వ ర్యాంకు? జనాభా వల్ల కొంత, నిరక్షరాస్యత వల్ల కొంత, సామర్థ్య రాహిత్యం వల్ల కొంత, చదువు సంఖ్యల మీద ధ్యాస లేనందువల్ల కొంత, నైపుణ్యాలలో కొరత కొంత. మీరు అనొచ్చు వెంటనే, అదేమిటి సార్, మనకు ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో భారతీయులే అక్కడ అధికారులుగా ఉన్నారు,
నాసాలో మోర్ దాన్ 50% ఇండియన్స్ ఉంటారు. ఇది మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో మోర్ దాన్ 50% ఉన్నారు. తప్పకుండా మన వాళ్ళు వేల మంది లక్షల మంది ప్రపంచంలో ఉన్నారు సార్. మరి ఇక్కడ ఉన్న 130 కోట్ల సంగతి ఏమిటన్నది నా బాధ. ఈ 130 కోట్ల మందిలో ఉన్నటువంటి నాణ్యత ఎలాంటిది అని బాధ, మన విద్యా విధానం ఎలా ఉంది అని బాధ, మనం ఎలా చదువుతున్నాము అని బాధ, గెస్ట్ పేపర్లు, షార్ట్ కట్లు, పరీక్ష పాస్ అవ్వటాలు అనేటువంటిది నా బాధ. మరి అలాంటిది కాకుండా దిట్టంగా మనం గనక చదువుకుని గనక నేర్చుకున్నట్టయితే ఈ ప్రపంచాన్ని కదిపేయటానికి కావలసినటువంటి తెలివితేటలు సృష్టి మనకు అనుగ్రహించింది. దాన్ని వాడుకోవటానికి మనం బద్దకిస్తున్నామన్న బాధతో నేను ముందుకెళ్తున్నాను. A lot of people have gone further than they thought they could because someone else thought they could అని జిగ్లర్ అనేటువంటి మేధావి అంటాడు. కొంచెం అర్థం చేసుకోవటానికి గమనించండి. చాలా మంది ఆత్మవిశ్వాసం లేని కారణం చేత, ఎప్పుడూ ప్రయత్నం చేయని కారణం చేత, కూర్చున్న చోటు నుంచి కదలని బలహీనత కారణం చేత వాళ్ళు తాము సాధించలేము అని అనుకుని మన్ను తిన్న పాముల్లా అడున్నటువంటి కారణం చేత ఎవరో వాళ్ళని కనుక ప్రోత్సహించినట్టయితే ఆ ప్రోత్సాహం వల్ల తాము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఇతరులు ప్రోత్సాహాన్ని బట్టి తాము ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి అని చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంపాక్ట్, మన గంప చేస్తున్న పనే ఇది. అంటే అర్థం ఏమిటి? మీలో ఉత్సాహాన్ని కలిగించాలి, మీలో మోటివేట్ చేయాలి. ఆ మోటివేషన్ వల్ల మీరు కార్యోన్ముఖులు కావాలి, మీరు జీవితంలో గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి. కేవలం ఏదో 70లు 80లు తెచ్చుకుందామని కాదు, అత్యద్భుతమైనటువంటి మేధా సంపత్తిని, సృజనాత్మకతను అభివృద్ధి పరచుకోవాలి. దీనివల్ల దేశం ముందడుగు వేయటానికి మీరు ముందుండి నడపాలి దేశాన్ని. మీలో నాయకత్వ లక్షణాలు కావాలి, మీలో చక్కని నైపుణ్యాలు పెరగాలి, స్పష్టంగా ఆలోచించటం మీకు చేత కావాలి అని ఇలాంటివన్నీ కూడా మీలో కలిగించాలని, మీకు ఆ స్ఫూర్తి కలగాలని, మీకు ఆ ప్రేరణ కలగాలని ఇలాంటి కార్యక్రమాలన్నీ మన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వందల వేల వీడియోలు ఉన్నాయి. అవన్నీ మీరు వింటారని చెప్పని నేను ఆశిస్తున్నాను. ముందడుగు వేస్తున్నాను. ఇక్కడ అసలు ఈ జీవితం చాలా తేలిగ్గా సాఫీగా మనకు సినిమాలలో చూసినట్టు గడిచిపోతుంది అనేటువంటి భ్రమలో మనలో చాలా మంది బతికేస్తున్నారు. ఒక 3 నిమిషాల పాట అయ్యేసరికి ప్రేమ అంకురిస్తుంది. ఇంకో 2 రీళ్లు అయ్యేసరికి కొన్ని గొడవలు వస్తాయి. ఓ 4 రీల్స్ అయ్యేసరికి ఆ విలన్ని హీరో గారు అన్ని కొట్టేసేసి ఆ హీరోయిన్ని చేజుకించుకుంటారు. కథ సుఖాంతం అయిపోతుంది. ఒక 2.5 గంటల సినిమాలో మామూలుగా ఒక జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపులు, మెరుపులు, మరకలు ఏవైతే రావాలో అవన్నీ వచ్చేసినట్టు భావించి మన జీవితంలో కూడా అలానే అర్జెంటుగా ఎవరో దొరుకుతారని, అర్జెంటుగా ఒక విలన్ని మనం చావబాతామని, అర్జెంటుగా మన జీవితం సెటిల్ అయిపోతుందని, అర్జెంటుగా మన కథ సుఖాంతమై శుభం కార్డు పడుతుందని మనం అనుకుంటున్నాము. ఏ జీవితంలో పడిందో మీరు ఎవరన్నా కనుక నాకు ఫోన్ చేసి, మీరు కలలు కన్నట్టు, సినిమాలో జరిగినట్టు, ఒక పాట అయిపోయిన వెంటనే భగవంతుడు ప్రత్యక్షమైనట్టు, లేక ఒక సీన్ అయిపోయిన వెంటనే విలను మీ దెబ్బకు పడిపోయినట్టు, లేక హీరోయిన్ వచ్చి మీ చేతిలో వాలిపోయినట్టు, లేక హీరో మీ చేతిలో వాలిపోయినట్టు కనుక మీరు అనుకున్నట్టయితే తర్వాత కూడా నాకు నంబర్ ఇస్తాను. నేను మీ తర్వాత కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు, నా ఈమెయిల్ ఇస్తాను, మీరు నాకు ఉత్తరం రాయవచ్చు, మాట్లాడవచ్చు అని చెప్తూ నేను ముందడుగు వేస్తున్నాను. ఈ జీవితం ఏమిటి? టు నో, టు డూ, టు బీ, టు లివ్ టుగెదర్ అండ్ టు బికమ్ బెటర్. అంటే ఏమిటి? తెలుసుకోవటానికి జీవితం ఇవ్వబడింది. ఎందుకంటే పుట్టుకతో మనం హార్డ్వేర్ మనకు ఏర్పడిందే తప్ప కావలసిన సాఫ్ట్వేర్ మనకు భగవంతుడు ఇవ్వాల. నడక కావచ్చు, తినటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు. ఎన్ని వందల సార్లు మనం తప్పులు చేసి, ఇతరులను చూసి, గమనించి, స్ఫూర్తి చెంది, అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం వలనో, నాన్న ఇచ్చిన ప్రోత్సాహం వలనో మనం ఎన్ని నేర్చుకున్నాం. ఈనాడు మనకు లక్షలాది ఐడియాలు మన మెదట్లో ఉన్నాయి, అనుభవం మనకు ఉంది. అంటే జాగ్రత్తగా నేర్చుకున్నందువల్ల ఇవాళ మనం నడవగలుగుతున్నాం, నొడవగలుగుతున్నాం. అది టు నో. మరి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? చేయగలగాలి. అంటే టు డూ. చేయటం వల్ల ఏమవుతుంది? టు బీ, వి బికమ్ దట్. అప్పుడు చేయగలిగినందువల్ల ఏమవుతుంది? టు లివ్ టుగెదర్. 10 మందితో కలిసి సాత్వికమైనటువంటి, ప్రేమపూరితమైనటువంటి సహజీవనం చేయటానికి, అంటే కలిసి ఉండటానికి సమాజంలో కావలసినటువంటి సామరస్య ధోరణిని మనం ప్రోత్సహించడానికి కావలసినటువంటిది ఏర్పడుతుంది. అంటే టు బికమ్ బెటర్. అంటే పరోక్షంగా మనం కిందటి తరం నుంచి ఏ ప్రపంచాన్ని మన చేతుల్లోకి తీసుకున్నామో
దీన్ని మరింకింత అభివృద్ధి పరచి ఇందులో బలహీనతలను తగ్గించి బలాన్ని పెంచి మరింకింత సమర్థవంతమైన సత్తా కలిగినటువంటి ప్రపంచాన్ని మన తరువాతి తరానికి మనం మిగిల్చిపోవాలి, ఇచ్చిపోవాలి. అది అక్కడ టు బికమింగ్ బెటర్ అంటే ఉన్నటువంటి ఆంతర్యం. అందులో ఒక ఆలోచన కొన్ని ఆలోచనలకు కారణమవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడైతే మనం when you try to lift the society, you yourself will get uplifted. ఎప్పుడైతే సమాజం బాగుపడుతుందో మనం చక్కగా బాగుపడగలుగుతాం అని మనం గమనించాలి. మనం బాగుపడగలుగుతామని ఎప్పుడైతే మనకెందుకు అని అనుకుంటామో అలా అందరూ అనుకుంటే సమాజము చెడుతుంది, మనము చెడటం జరుగుతుంది. ఏం చేసినా అది భగవదర్పితంగా చేసేటువంటి అలవాటు చేసుకోండి. మీకు మతం ఏదైనా కావచ్చు గాక, దేవుడి కోసం చేస్తున్నాననే భావనను మీరు ఆహ్వానించుకోండి మన మనస్సులో. దానివల్ల యూ విల్ గివ్ యువర్ 100% బెస్ట్, 100% ప్లస్. ఒక్క అబ్దుల్ కలాం తీసుకురాగలిగినటువంటి మార్పు, ఒక మన వివేకానంద తీసుకురాగలిగినటువంటి మార్పు దృష్టిలో కనుక పెట్టుకున్నట్టయితే మనం సామాన్యులము కాదు, సామాన్యులే అసామాన్యులమై మనం బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కడు చాలు, నిజంగా ఆ ఒక్కడు మొత్తం మార్పు తీసుకురావటానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ఊరికే గడియారం చూస్తున్నాను, 7:50 అవుతుందండి. 8:15, 8:20 వరకు నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. ఆ మిగిలిన 10-15 నిమిషాలు చర్చకు లేక ఏమైనా ఇది కొనసాగింపుకు అవకాశం ఉంటే మన గంప పర్మిషన్ ఇస్తే కొనసాగించడానికి ఆలోచిద్దాం. ఇప్పటి నుంచి ఉన్నటువంటి స్లైడ్స్ నేను కొంచెం క్లుప్తంగా, అంటే ఎక్కువ వివరంగా చెప్పటం లేదు. ఇంతకు ముందు నేను అనేక ఉపన్యాసాలు ఇచ్చిన సందర్భంలో ఇవి నేను విపులంగా చర్చించినటువంటి అవకాశాలు ఉన్నాయి. కావాలనుకునేటువంటి వాళ్ళు నా ఇతర ఉపన్యాసాల వివరాలు నేను తర్వాత చెప్తాను. ఉపన్యాసం చివర వాటిని గమనించవచ్చు. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకాస్తత్ర దుర్లభ అని ఒక సంస్కృత శ్లోకం అండి. క్లుప్తంగా చెప్పాలి అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ప్రతి శబ్దము అక్షర రూపాన్ని దాల్చటం వల్ల అక్షరం ఏర్పడింది. లిపి కారణంగా శబ్దానికి అక్షర రూపం వచ్చింది. ప్రతి అక్షరము ప్రతి శబ్దము భగవంతుణ్ణి ఆవాహన చేయటానికి ఉపయోగపడేటువంటి సత్తా కలిగినటువంటివి అని మొదటి చరణం యొక్క అర్థం. నాస్తి మూలం అనౌషధం అని అన్నట్టయితే, ఏ కారణం చేతైనా కానీ మనకి ఏదైతే శరీరంలో సమస్యలు, రోగాలు, రుజనాలు వస్తాయో వీటిని నయం చేయటానికి ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలు, ఉదాహరణకు ఒక చెట్టును కనుక తీసుకుంటే ఆ చెట్టు యొక్క వేరు కావచ్చు, బెరడు కావచ్చు, కొమ్మ కావచ్చు, రెమ్మ కావచ్చు, మొగ్గ కావచ్చు, ఆకు కావచ్చు, పువ్వు కావచ్చు, పండు కావచ్చు, కాయ కావచ్చు. అంటే ఏమిటి? ఆమూలాగ్రము అంటే వేరు నుంచి చిగురుటాకు వరకు కూడా ఏదో ఒక తత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ తత్వాన్ని కనుక మనం గ్రహించినట్టయితే మనం దానిని ఔషధంగా వాడుకోగలిగేటువంటి నేర్పుని కనుక మనం నేర్చుకున్నట్టయితే మనకున్నటువంటి రోగాలకు నయం చేసుకునేటువంటి సామర్థ్యం మనకు వస్తుంది అని రెండో చరణం యొక్క అర్థం. అయోగ్య పురుషో నాస్తి, అయోగ్య పురుషో నాస్తి అని అంటే అర్థం ఏమిటంటే, పురుషులు అంటే మానవ జాతి అని అర్థం తల్లి. అది ఏదో మగవాళ్ళ కోసం చెప్పారు, ఆడవాళ్ల కోసం కాదనేటువంటి భావన వింటున్నటువంటి తల్లులకు రావద్దు అని ఆ క్లారిటీ ఇస్తున్నాను. అయోగ్య పురుషో నాస్తి అంటే ఏమిటి? యోగ్యుడు కానటువంటి పురుషుడు అంటూ ఎవ్వడూ లేడు. అంటే ఏమిటి? మూర్ఖుడు, చేతకానివాడు, పిచ్చివాడు, బలహీనుడైనటువంటి ఎవ్వడూ లేడు. అందరూ సత్తా ఉన్నటువంటి వాళ్లే. కరబట్టానికి గడ్డిపోచల్లా ఉండవచ్చు కానీ మహావృక్షాల సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్లే వీళ్ళు అని చెప్పని పురుషులలో అయోగ్యులు లేరు అని. ఈ 3 చరణాల దగ్గర ఒక్క నిమిషం ఆగుదాం. మనకేమనిపిస్తుందంటే, ప్రతి అక్షరము ప్రతి శబ్దము భగవంతుని ఆహ్వానించడానికి యోగ్యమైనటువంటిదేనా? ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థము రోగాన్ని నయం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటిదా? ప్రతి వ్యక్తి కూడా యోగ్యుడేనా? ఎంత తేలిగ్గా చెప్తున్నారు సార్, మన కళ్ళ ముందట కనపడటం లేదు కదా అని మనం అనుకుంటాం. అక్కడ 4వ చరణంలో ఈ సమాధానం చెప్పారండి. యోజకాస్తత్ర దుర్లభ అంటే అర్థం ఏమిటంటే, మంత్రాన్ని ఉపాసన చేసి తపస్సు చేసి సాధన వల్ల స్వాధీనపరుచుకుని భగవంతుణ్ణి ఆవాహన చేయగలిగినటువంటి సత్తా ఉన్న వ్యక్తులు తక్కువ.
ప్రపంచంలోని పదార్థాల యొక్క తత్వాలను గ్రహించి వాటిని ఔషధంగా వాడుకోవటానికి కావలసినటువంటి ప్రయోగశీలత్వం ఉన్నటువంటి వాళ్ళు తక్కువ. మనుషుల్లో ఉండేటువంటి బలహీనతల్ని, ఇందాక నేను చెప్పిన వీక్నెసెస్ ని తొలగించి వాళ్ళని బలోపేతుల్ని చేసి, ఆ బలోపేతుల్ని చేసినటువంటి వ్యక్తులతో అద్భుతమైనటువంటి పనులు చేయించగలిగేటువంటి నైపుణ్యం ఉన్న వ్యక్తులు తక్కువ అని చెప్పని 4వ చరణం యోజకాస్తత్ర దుర్లభకు అర్థమండి. హిందీ యొక్క లిపి చదవటం ఎవరికన్నా ఇబ్బంది ఉంటుందేమోనని నేను అక్కడ ఇంగ్లీష్ లో ఆ లిపిని ఇచ్చాను. ఆ తర్వాత ఇది సరే, ఇదేదో వేరే కాంటెక్స్ట్ అనుకోండి, ఆ ఇంగ్లీష్ లో దాని అర్థం కూడా నేను చెప్పాను, అది మీరు గమనించవచ్చు. ఇక్కడ మనం ఏమిటి ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, అసలు టాపిక్ ఎక్కడ మొదలెట్టానండి మీకు గుర్తుందా? ఎక్వైర్ ది రిక్వైర్డ్ మైండ్ సెట్, ఆర్మ్ యువర్ సెల్ఫ్ టు మేక్ ది డిఫరెన్స్ అని. ఎప్పుడు మనం వీ క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్ వెన్ వీ బికమ్ మోర్ వాల్యుయబుల్. హౌ డు వీ బికమ్ మోర్ వాల్యుయబుల్? బై కంటిన్యూస్ వాల్యూ ఎడిషన్. మనలో విలువ పెరగవలే. విలువ పెరిగినట్టయితే మనం ఎన్నో చేయగలుగుతాము. ట్రై టు బి ది బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పటికే మీరు అనుకోవచ్చు, సార్ నేను 10 గంటలు చదువుతున్నాను సార్, ఇంకా ఎంత చదవమంటారు? ఆ 10 గంటలని 11 చేయగలరా అనేటువంటిది మొదటి ప్రశ్న. 10 గంటల్లో ఎంత తీవ్రంగా మనస్సును నిగ్రహించుకుని చదువుతున్నారు, ఎంత వంట పట్టించుకుంటున్నారు, ఎంత గుర్తుంటున్నది, మీ దస్తూరి ఎలా ఉంది, మీ గ్రామర్ ఎలా ఉంది, మీ స్పెల్లింగ్ ఎలా ఉంది, మీ మాట తీరు ఎలా ఉంది, మీ సామర్థ్యం ఎలా ఉంది, ఇవన్నీ గనక మీరు అర్థం చేసుకుంటే అనేక రంగాలలో మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అనేటువంటి భావనను మీరు గ్రహించాలి. ఇక్కడ నేను మీకు కుమ్మరి కుండను చూపిస్తున్నానండి. సారే అని చెప్పరంటారు, కుమ్మరి సారే అంటారు దాన్ని. అంటే ఒక మట్టి ముద్దను తీసుకుని ఆ కుమ్మరి సారెను వేగంగా తిప్పి ఆ తిరుగుతూ ఉన్నటువంటి ఆ సారె మీద ఆ మట్టి ముద్దను పెట్టి తన అద్భుతమైనటువంటి హస్త నైపుణ్యంతో, అంటే చేతులు వేళ్ళు తిప్పుతూ వేరే ఏదన్నా 1-2 యంత్రాలు అవసరమైతే వాడుకుంటూ కుండలు, పాత్రలు, మూతలు ఎన్నో తయారు చేయగలుగుతాడు ఒక కుమ్మరి. ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మట్టిలో స్వయంగా ఆ ఆకారం లేదు, ఆ ఉపయోగపడే గుణం లేదు, ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే తత్వం లేదు. మనం మానవుడు దీన్ని తన యొక్క సామర్థ్యంతో, తన నైపుణ్యంతో ఇలా చేయగలుగుతున్నాడు అని చెప్తూ నేను ఇప్పుడు ఈ స్లైడ్ లో బోల్డంత కంటెంట్ ఉంది. నేను కొంచెం క్లుప్తంగానే దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా, దయచేసి గమనించండి. ఇందాక నేను ఏం చెప్పాను? విలువలో పెంపు అని చెప్పాను. అంటే వాల్యూ ఎడిషన్ ఏర్పడవాలి. వాల్యూ ఎడిషన్ ఎలా ఏర్పడుతుందో మీకు కొంచెం క్లుప్తంగా ఇక్కడ చెప్తాను. ఎనాలిసిస్ ప్రొడ్యూసెస్ చాయిసెస్. విశ్లేషణ సామర్థ్యం వల్ల చక్కని ఎంపిక చేయగలుగుతాము. ఎప్పుడైతే చక్కని ఎంపిక చేస్తామో దానివల్ల సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నిర్ణయాలు తీసుకుని ఊరుకోకూడదు, వాటిని అమలుపరచాలి. ఈ అమలుపరచటం వల్ల ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలను మన అనుభవానికి మనం సేకరించుకుంటూ, సమీకరించుకుంటూ, కలుపుకుంటూ పోతాము. ఇలా మనకు అనుభవాలు వస్తూ ఉన్నందువల్ల మన అనుభవము, మన ప్రశ్నించే సామర్థ్యము, ఆలోచించే సామర్థ్యము నిరంతరము పెరుగుతూ ఉంటాయి. ఇలా ఆలోచించే సామర్థ్యం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు మన సృజనాత్మక ఆలోచన సామర్థ్యం కూడా పెరుగుతుంది. సృజనాత్మక ఆలోచన సామర్థ్యం పెరిగినప్పుడు మనకు కొత్త స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనలు ప్రయోగం చేద్దాం అనేటువంటి తత్వం మనకు ఏర్పడుతుంది. అప్పుడు మనం వాటిని గనక అమలుపరిస్తే మార్పు తీసుకురాగలుగుతాము. మార్పు వల్ల అభివృద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధి వల్ల ప్రతిదీ శతదా బాగుపడుతుంది. అప్పుడు మనం తప్పకుండా వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇటు కుడివైపు చూడండి. అనాలిసిస్ ప్రొడ్యూసెస్ చాయిసెస్ అన్నా కాబట్టి ఏం కావాలి? అనలిటికల్ ఎబిలిటీ కావాలి. అందుకని డెవలప్ యువర్ అనలిటికల్ ఎబిలిటీస్. 2వ లైన్ లో చాయిసెస్ నెసెసిటేట్ డిసిషన్స్ అన్నా కాబట్టి డెవలప్ యువర్ డిసిషన్ మేకింగ్ ఎబిలిటీస్. ఇప్పుడు కేవలం 2వ లైన్ మీద దృష్టి నిలుపుతాను. అంటే మీ యొక్క విశ్లేషణ సామర్థ్యాలను అభివృద్ధి, మీ యొక్క డిసిషన్ మేకింగ్ నిర్ణయ సామర్థ్యాలను అభివృద్ధి పరచుకోండి. పనిమంతులు అవ్వండి, పనితనాన్ని అభివృద్ధి పరచుకోండి, ముందుకు దూకే తత్వాన్ని అలవాటు చేసుకోండి, ఫలితాలను రాబట్టుకోవటానికి కావలసినటువంటి ఫోకస్ ని కలిగి ఉండండి, వచ్చిన ఫలితాలను సమీక్షించుకోండి. ఆ సమీక్ష వల్ల భవిష్యత్ ప్రణాళిక రచన కానీ, భవిష్యత్ ప్రయోగాలు కానీ, భవిష్యత్ చర్యలు కానీ అద్భుతంగా ఉంటాయి.
ఎప్పుడైతే మనం వేరుగా కొత్తగా సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడు మనలో మన పద్ధతిలో మన ఆలోచనలు మార్పులు తేడాలు మంచి వైపు వేగంగా ముందడుగు వేసేటువంటి తత్వం మనకు అలవాటు అవుతుంది. లెట్ క్రియేటివ్ థింకింగ్ బి యువర్ యూఎస్పి. అంటే యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అని చెప్తామండి. మీ యొక్క ఆలోచన సామర్థ్యం మీకు ఉపయోగపడాలి అని చెప్పని మీరు దయచేసి గమనించండి. అది మీ యొక్క ప్రత్యేకతగా ఉండాలి. మిమ్మల్ని ఆలోచన పరులుగా జనం గుర్తించవాలి. దీనివల్ల ఏమవుతుంది? అబ్బో ఇతనికి చాలా తెలివితేటలు ఉన్నాయి, సమస్యలకి ఇతను సమాధానాలు చెప్పగలుగుతున్నాడు, ఇతను ఆలోచించగలుగుతున్నాడు, ఇతను మనం నమ్మవచ్చు అనేటువంటి గురి ఇతరులకు మీపై కలగటం వల్ల మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి అవకాశం అక్కడ ఉంది. అప్పుడు మార్పు తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా మీరు నిలదొక్కుతారు. లీడ్ అంటే నాయకత్వ లక్షణాలు మీకు వచ్చి చేరతాయి. మీరు ఆ నాయకత్వ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఎప్పుడైతే మీరు నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకుంటారో మీ మాటలో, మీ చేతలో, మీ ప్రవర్తనలో మరింకింత ప్రయోజకత్వం, ప్రయోజనతత్వం, ప్రభావతత్వం అన్నీ ఏర్పడతాయి. అప్పుడు బీయింగ్ పర్పస్ఫుల్ మేక్స్ యూ ఎఫెక్టివ్. వెన్ యు ఆర్ ఎఫెక్టివ్, వాల్యూ ఎడిషన్ టేక్స్ ప్లేస్. ఈ రెండు జాగ్రత్తగా తర్వాత చూడండి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బహుశా మీకు ఈ రికార్డింగ్ లో అందుతుంది, లేకపోతే నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. మీరు అడిగితే నేను మీకు ఈ పవర్ ప్రజెంటేషన్ పంపిస్తాను. ఎనాలిసిస్ తో ప్రారంభమైంది, చివరికి వాల్యూ ఎడిషన్ మనకి తీసుకొచ్చి పెడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను ఇందాక చెప్పాను. మరొక 10 నిమిషాలలో నేను ముగించాలి కాబట్టి కొంచెం క్లుప్తంగా చెప్పేస్తానండి. మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో. ఇది ఆధ్యాత్మిక పరంగాను ముఖ్యమైనటువంటి అంశమే. లేదు నీకున్న బలహీనతలేమిటి, బలమేమిటి, ఎప్పుడు లేస్తున్నావు, ఎప్పుడు నిద్రపోతున్నావు, ఎలా చదువుతున్నావు, రెగ్యులర్ టైమింగ్స్ ఉన్నాయా, క్రమశిక్షణ ఉందా, డిసిప్లిన్ ఉందా, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇలా నీ గురించి నీకు తెలిస్తే తప్ప నువ్వు ముందడుగు వేయలేవు అని చెప్పని గమనించాలి. తర్వాత అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, నేను ఎందుకు శ్రమపడాలి, లేక వాళ్ళు సంపాదించి ఖర్చు పెట్టడానికి ఉన్న తెలివితే చాలు కదా నాకు అని ఒక కులాసా దిలాసా ప్రపంచంలో ఉండిపోకుండా ఒక సవాళ్ల ప్రపంచంలోకి కొత్తదనాన్ని ఆహ్వానించడం కోసం అని చెప్పని మీరు ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయండి. ఒక దృఢమైనటువంటి నిర్ణయం, నిర్ణయించినటువంటిది నేను అమలు పరుస్తాననేటువంటి ఒక క్రమశిక్షణ మీకు అవసరం అవుతుంది. ఈ చెడు అలవాట్లు ఏమైనా ఉంటే, చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నట్టయితే, లేక మీకు ఎవరో ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారండి మీరు ఇంతకన్నా ఎక్కువ చదవరు అని చెప్పని, వాడు తప్పు అని నిరూపించడానికైనా మీరు ఎక్కువగా చదివి గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకొచ్చి ఆ పెద్ద మనిషి ఎప్పుడైనా కనబడితే నేను చదవనని చెప్పారండి, ఇదిగో నాకు 2 PhDలు ఉన్నాయని చెప్పడానికి పనికొస్తుంది. అలానే చెడు ఏమన్నా ఉన్నట్టయితే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ చెడు తీసేయటం ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో, ఆ స్థానంలో మంచి అలవాట్లను, మంచి ఆలోచనలను తీసుకురావటం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలానే సకారాత్మక ధోరణి కావాలి, నకారాత్మక ధోరణి వద్దు. నిర్మాణాత్మక మనస్తత్వం కావాలి, కూలగొట్టేటువంటి మనస్తత్వం వద్దు. ఆశావహమైనటువంటి కావాలి, నిరాశాజనకమైనటువంటి ఆలోచనలు, మాటలు, చేతులు మనకు వద్దు. అలానే ప్రేరణతో మనం పనిచేయగలగాలి. గొప్ప గొప్ప ధ్యేయాలను మనం కలిగి ఉండాలి. వాటిని చిన్న చిన్నటువంటి గోల్స్ గా మనం మార్చుకోవాలి. మ్యాప్ అంటే మై యాక్షన్ ప్లాన్, అంటే కార్యాచరణ ప్రణాళిక. ఏ కార్యాచరణ ప్రణాళిక వల్ల ఏ గోల్స్ మనం సాకారం చేసుకోవచ్చో మనం గ్రహించాలి. డోంట్ ఫర్గెట్ ది స్మాల్ థింగ్స్. అంటే చాలా మంది పెద్ద పెద్ద పనులు అయితే చాలా ముఖ్యంగా జాగ్రత్తగా చేస్తాం సార్, చిన్న చిన్న వాటి కొంచెం అజాగ్రత్తగానే చేస్తాము అని చెప్పని అంటారు. అది చాలా బలహీనమైన ఆలోచన అని చెప్పన్న అభిప్రాయం అండి. చిన్నవైనా పెద్దవైనా మనస్ఫూర్తిగా చేయాలి, శక్తి వంచన లేకుండా చేయాలి. 100+ అని చెప్పి నేను ఇందాక చెప్పాను. ఆ భగవదర్పణ భావంతో, అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనే భావనతో, యజ్ఞ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం అనేటువంటి భావనతో గనక మీరు పనిచేస్తే తప్పకుండా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కంటిన్యూస్లీ లెర్న్ న్యూ స్కిల్స్, అప్డేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఉదాహరణకి ఈ కంప్యూటర్ గురించి కానీ, జూమ్ మీటింగుల గురించి కానీ, మరి మనకు మొన్న కోవిడ్ మనకు బలవంతంగా ఇలా ఇంట్లో కూర్చోబెట్టుండకపోతే మనం ఇవన్నీ నేర్చుకుని వీటిలో ఏవో తప్పు చేస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళలేం కదా. అందుకని నిరంతరము, అంటే ఉద్యోగ విరమణ వరకే కాదు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు కనుక మీరు బతికితే 90 ఏళ్ల వరకు కూడా నిరంతరము ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది అని గుర్తెట్టుకోండి. నవ్వుతూ ఉండండి, మనస్సులో కూడా మంచితనాన్ని నింపుకోండి, ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. కష్టాల్లో కన్నీళ్ళు ఉన్న వాళ్ళ
కన్నీళ్లు తుడవగలిగితే ప్రయత్నం చేయండి. ఆఖరున బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. మీరు గొప్ప గొప్ప డాక్టర్లు, గొప్ప గొప్ప ఇంజనీర్లు అవుతారని నాకు తెలుసు. మంచి మనిషి కూడా అని అనిపించుకునేటువంటి మంచితనాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి. నౌ టేక్ ది డిసిషన్ టు మేక్ ది డిఫరెన్స్. నేను ఇంతసేపు చెప్పటానికి ప్రయత్నం చేసింది ఏంటంటే ఎక్వైర్ వాట్, ది రిక్వైర్డ్ అవసరమైన, ఫర్ వాట్, టు ఎక్విప్ యువర్ సెల్ఫ్ టు మేక్ ఎ డిఫరెన్స్. అంటే ఏ మైండ్ సెట్ కావాలో, ఏ ఆలోచనలు కావాలో ఇది గ్రహించి అలాంటిది ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని నేను మారుతాను, నా వల్ల నా దేశం మారుతుంది, నా సమాజం మారుతుంది, నా ప్రపంచాన్ని నేను ప్రభావితం చేస్తాను అనేటువంటి ఆశావహమైనటువంటి ఆలోచనలతో మీరు ముందడుగు వేస్తారనే నమ్మకం నాకుంది. ఇంతటితో నా ప్రజెంటేషన్ ని ఒక 4-5 స్లైడ్స్ తర్వాత నేను పంపిస్తానని చెప్పాను కాబట్టి క్లుప్తంగా గురుజాడ మంచి మాటలు 2 చెప్పాడండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టబోయ్ అని. దీనికి అవసరమైతే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది, అక్కర్లేదని చెప్పి నాకు నమ్మకం. ఇక్కడ archive.org అనే వెబ్సైట్ లో వెళ్ళి పూలబాట అని కనుక మీరు వెతికినట్లయితే ఒక 5 చిన్న పుస్తకాలు తెలుగులో, అవే వాటి యొక్క అనువాదాలు 2 ఇంగ్లీష్ పుస్తకాలలో, ఇంకొకటి దేశమును ప్రేమించుమన్నా అన్న పుస్తకం కూడా మీకు దొరుకుతుంది తెలుగులో. అవి మీరు చదువుతారని చెప్పని ఆశిస్తున్నాను. ఈ 2-3 కలిస్తే మన యొక్క సామర్థ్యాన్ని, సమయం యొక్క వినియోగాన్ని అద్భుతంగా మనం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లీష్ పుస్తకంలో ఒక 4 పేజీలు రాసినటువంటిది నేను తెలుగు పుస్తకంలో చాలా విపులంగా 11 పేజీలు రాశానండి. దయచేసి అవి చదవమని చెప్తూ వాటి URLs మీకు ఈ స్లైడ్ లో ఇస్తున్నాను అని చెప్తున్నాను. ఈ 11 జూలై నాటికి ఒక 2140 పైచిలుకు నా ఉపన్యాసాలు అందుబాటులో ఉన్నాయి. నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ 351 అందుబాటులో ఉన్నాయి. అది ఒక 8,80,000 మంది పైచిలుకు చూశారు. మీరు ఆయా వెబ్సైట్స్ లలో మెంబర్లుగా చేరినట్టయితే నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఉపన్యాసాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన తీరులో వాటిని వాడుకోవచ్చు. నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకోండి, సంతోషం. ఏమన్నా మంచిది కనబడితే దాన్ని మనస్ఫూర్తిగా మీరు సొంతం చేసుకుని వాడుకోండి అని చెప్పని మీకు మనవి చేస్తూ, ఇంపాక్ట్ లో నేను ఒక సభ్యుడైన కారణం చేత ఒక 20 పైచిలకు నా వీడియోలు కూడా ఉన్నాయి. వందలాది వీడియోలలో ఒక పర్టికులర్ URL ఇస్తున్నాను. ఆ URL కనుక మీరు గమనించినట్లయితే అందులో మీకు ఇంపాక్ట్ లో ఉన్నటువంటి నా వీడియోలు మీకు అక్కడ దొరుకుతాయి. viswam.info అనేటువంటి వెబ్సైట్ లో నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందండి. ఇది నా ప్రజెంటేషను. ఇది నేను ఇవాళ మీతో పంచుకుందాం అనుకున్నటువంటి ఐడియాస్. ఇప్పుడు 8:05 అయింది నా యొక్క సమయం ఇక్కడ. మరి ఇప్పుడు మన రంధీరాచారి గారు అక్కడ ఉన్నారు. మరి చేతులు ఎంతమంది ఎత్తుతున్నారో తెలియదు. 153 మంది పార్టిసిపెంట్స్ నికరంగా ఉన్నారని చెప్పని నాకు ఇక్కడ అర్థమవుతోంది. నేనేమో ఇక్కడ మరి మొదటి నుంచి మీరు చూడాలి కదా, మరి మీరు ఏమేమి మెసేజ్లు పెట్టారో ఏమిటో తెలియదు. ఐ లవ్ టు విన్, yes%, ఏమైనా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తానరా. చాట్ లో మీరు రాయొచ్చు ప్రశ్నలు. ఫ్యాక్ట్, జై భారత్, నైస్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ డాలరు, రూపీ, ఇట్స్ ట్రూ సార్, నోబడీ లిజన్స్. అవునయ్యా, అదే కదా గొడవ. ఎవడు వినడనే కదా, వినాలనే కదా మేము అవస్థపడుతున్నది. అవునా? సంక్రాంతి 2 సార్ అన్నారు, జై భారత్ అన్నారు, ఫ్రమ్ లింగయ్య ఏమిటో డిస్ట్రిక్ట్ నంబరు, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నారు. చైనా సరుకులను ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం ఆపేస్తే మంచిది. అది మీకు తెలుసో తెలీదో ఆపేశారు కాబట్టి మన పోర్టులలో పెద్ద పెద్ద కంటైనర్స్ అని ఉంటాయి, అంటే మన పెద్ద పెద్ద బిల్డింగులు అంత బాక్స్లు అన్నమాట. అవన్నీ పోర్టుల్లోనే ఆపేసి అవి దిగుమతి చేసుకుని ప్రజలకు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందండి. ముందు మనం కొనటం మానేస్తే సరి. చాలా మంది వర్తకులు కొన్ని ఊళ్ళల్లో మేము చైనా సరుకులు అమ్మము అని వాళ్ళు తీర్మానం చేశారు. దానికి తగ్గట్టు మనం కొనము అనే తీర్మానం కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉందండి. వస్తున్నా ఒక్క నిమిషం చూసేస్తున్నా. ప్రొక్రాస్టినేషన్ ఇది ఫర్దర్ ప్రాబ్లమ్. విశ్వనాథం గారు కంగ్రాట్స్ ఎవరో చెప్పారు, సంతోషం. గ్రేట్ మెసేజ్ టు ఆలు. ఎస్ సార్ ప్రశ్నలు అడగండి రా. గ్రేటు గుడ్డు సరే. You must be able to get the best from me. ఏమన్నా అడుగు సార్. హౌ టు నో అవర్ సెల్ఫ్ ప్లీజ్ సజెస్ట్ అని. ఎవరబ్బా ఇది? ఎవరో చంద్రగిరి
సాయి కృష్ణ గారు అడిగారు, నాన్న మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, కొంచెం ప్రాణాయామం యోగా కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీ ఊళ్ళో ఎవరో ఒకరు నేర్పించే వాళ్ళు ఉంటారు, లేదు టీవీలలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, దూరదర్శన్లోని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, వాటిని కనుక మీరు కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు ఒక చక్కని బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఈక్విలిబ్రియం, సమతౌల్య స్థితి అని చెప్పని తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఈ సమతౌల్య స్థితి వల్ల మీ మనస్సు దృష్టి నిలిపే తత్వం మీకు ఏర్పడుతుంది. ఇందాక నేను శ్రద్ధ, కాన్సన్ట్రేషను, డిసిషను, ఫోకస్, డైరెక్షన్ అనేటువంటి పదాలు వాడానే, వాటికి మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎప్పుడైతే మంచి తిండి తినాలి, మంచి తిండి అంటే డబ్బు ఖర్చు పెట్టేటువంటి తిండి అనే అభిప్రాయంతో కాదు, శుభ్రమైన తిండి తినాలి. రోడ్డు మీద ఇక్కడి నుంచి ఏదో మా హైదరాబాద్ లో హ్యాబిట్స్ నుంచి కోటికి వచ్చేంత వరకు ఎన్ని షాపులు ఉంటే, ఎన్ని బళ్ళు ఉంటే, అడ్డమైన చోట ఆగి అడ్డమైన తిండ్లన్నీ తినేటువంటి జనాలు కొందరు ఉన్నారు నాకు తెలుసు. అలా అడ్డమైన తిండ్లన్నీ తినకుండా ఈ పిజ్జాలు బర్గర్ల నుంచి కొంచెం దూరం జరిగి ఇంటి తిండి తిని తప్పదు, అందులో లాక్డౌన్ పీరియడ్ లో మనం ఉన్నాం కాబట్టి కాస్త జాగ్రత్తలు కనుక వహిస్తే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తిన్నది జీర్ణం అవ్వటం, జీర్ణమైంది వంట పట్టడం, వంట పట్టింది మీకు మేలు చేయటం అనేటువంటి శుభారంభం కలుగుతుంది. అదే మీరు చేయవలసినటువంటి ఇది. ఈ పూలబాట బుక్స్ ఇంటర్నెట్ లో దొరుకుతాయి ఫ్రీగా అని చెప్పాను కాబట్టి ఎక్కడ దొరుకుతాయి అన్న ప్రశ్న ఏం లేదు. సార్ నా ప్రశ్న ఏమిటంటే అని అడగలేదయ్యా యాదగిరి గారు, మీ ప్రశ్న ఏంటయ్యా? యాదగిరి గారు ప్రశ్న అడిగితే సమాధానం చెప్తా. ఈ లోపల ఇందాక ఎవరో గొంతు చెప్తున్నా. భరత్ ఎట్లున్నావా? నువ్వు సూపర్. చెప్తున్నా. పేరు సాయి సంతోష్ సార్. చెప్తున్నా సార్, ఏ పని చేయాలన్నా సరే ప్రతి ఒక్కరు చెప్పేది నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు సాధించలేవు, నువ్వు ఆ పని చేయలేవు అంటున్నారు. చదువు చెప్పే గురువులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. రోడ్డు మీద ఎవరైనా 2 ఉంగరాలు బంగారం పెట్టుకుని వెళ్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. చదువు అదే డబ్బుకి జ్ఞానానికి ముడి ఏంటి? మీరు యూత్ కి ఇవ్వాల్సిన సలహా ఏంటి? మొట్టమొదటి సంగతి, నీలో దుర్భేద్యమైనటువంటి జ్ఞానాన్ని గనక నువ్వు సంపాదించుకున్నట్టయితే ఈ సమాజానికి గౌరవం ఇవ్వటం తెలిసొస్తుంది. ఒక్కసారి వివేకానంద ఏ పరిస్థితుల్లో అమెరికాకు వెళ్ళాడో, పరాయి దేశం తన బట్టలు వ్యవహారం చూసి వాళ్ళ నాగరిక దేశంలో ఉన్నటువంటి వ్యవహారం లేదు కాబట్టి చెత్త కుండి డబ్బా ఉంటుందే, చెత్త డబ్బా, ఆ చెత్త డబ్బాలో రాత్రి పడుకున్నాడు ఆయన. నేను ఎవరో మహానుభావుడు గురించి అని కాదు, మన దేశంలోనే వారాలని చెప్పని అంటారు. అంటే ఏమిటి? ఆదివారం ఒకరింట్లో, సోమవారం ఒకరింట్లో, మంగళవారం ఒకరింట్లో ఒక్కొక్క పూట భోజనం చేసి పైకి వచ్చి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. టంగుటూరి ప్రకాశం లాంటి వాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రతిరోజు మొత్తం గంగా నదిని ఈది అవతల ఒడ్డుకు వెళ్ళి చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి. క్యారెక్టర్, వాల్యూస్, యువర్ ఇంటెలిజెన్స్. ఎంత మంత్రం గురించి నేను మాట్లాడకూడదు తప్పు. గడ్డిపోచకు చెట్టుకున్నంత బలం ఉండదు, కానీ తుఫాన్ వచ్చినప్పుడు చెట్టు పడిపోతుంది. గడ్డిపోచ సమయం వచ్చేంత వరకు తల వంచుకుని గాలి ఆగటంతోనే తల ఎత్తుకుని నిలబడుతుంది. అట్లా మనం సందర్భాన్ని బట్టి నీలో సత్తాలు. ఏం చదువుతున్నావు నువ్వేం చేస్తున్నావయ్యా? సాయి సతీష్ అన్మ్యూట్ చేయి. వెళ్ళిపోయిందా? సరిపోది. నా ప్రశ్న ఏమిటంటే, పెద్దవాడు ఎవరో మనం ఒక్క నిమిషం. గురువు గారికి నమస్కారాలు. నా ప్రశ్న, గతంలో మన దేశ కరెన్సీ ఎక్కువ అని విన్నాను, ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా నిజం. నేను 1955వ సంవత్సరంలో 10వ క్లాస్ పాస్ అయినప్పుడు 2 రూపాయలు మా నాన్నగారు నాకు ఇస్తే అది తీసుకుని ఇండియా బుక్ హౌస్ షాప్కి వెళ్ళి అక్కడ 2 అని ఉన్నటువంటిది ఒకటి తీసుకుని ఆ పుస్తకం ఏమంటే ఈ 2 రూపాయలు కాదు ఇవి డాలర్లు అని చెప్పని వాడు నాకు మొట్టమొదట పాఠం చెప్పాడు. ఆ తర్వాత 6 ఏళ్ళు నేను కామర్స్ చదువుకుని పాఠం చెప్తున్నా. గతంలో ఉండేది. నిజానికి ఇంకా కొన్ని వందల ఏళ్ల క్రితం వెళ్తే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సంపదలో అత్యధిక శాతం సంపద భారతదేశంలో ఉండేది. అది ఇట్లా ఒక్క ప్రశ్నకు నేను నేరుగా సమాధానం చెప్పే అవకాశం లేదు నాన్న. అందుకని చెప్పి నన్ను నమ్ము, పుస్తకాలు నమ్ము, తెలిసిన వాళ్ళని అడుగు, లేదా గూగుల్లో వెతుకు. నెక్స్ట్. Sir, I just joined 10 minutes back. How to avoid procrastination and anxiety disorders and other several unnecessary thoughts. Above 3 points ఉన్నాయి. ఒకటేమో procrastination. వాయిదా ఎందుకు వేస్తామంటే దృఢమైన నిర్ణయం చెయ్యలేదు కాబట్టి వాయిదా వేస్తామయ్యా.
అసలు వస్తే లాభం ఏమిటి, పోతే నష్టం ఏమిటి అనే స్పష్టత కనుక మనకు ఉన్నట్టయితే వాయిదా వేసే మనస్తత్వం తగ్గుతుంది. రెండోది యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ ఏమిటి? ఒక రకంగా దిగులు, అనుకున్నది వస్తుందో రాదో, ఉన్నది పోతుందేమో, ఏమవుతుందో ఏమో తెలియదు, ఈ కోవిడ్ లోంచి బయటపడతామో లేదో తెలియదు, చదువు కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు, ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు, అన్ని భవిష్యత్తు గురించి ఆలోచనలు అనుకున్నట్టు జరుగుతాయో జరగవో అని అనుకుంటున్న కారణం చేత యాంగ్జైటీ వస్తుంది. ఎదుర్కొందాం, ఏ పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఎదుర్కొందాం మనం. తర్వాత ఈ అన్నెసరీ థాట్స్ అని చెప్పని, నువ్వు అసలు రోజు ఏం చదువుతున్నావు, ఎంతసేపు చదువుతున్నావు, ఎలాంటివి చదువుతున్నావు, ఈరోజు స్ఫూర్తి నింపేవి చదువుతున్నావా, లేకపోతే చెత్త దరిద్రం చదివి ఆ బలహీనమైనటువంటి ఆలోచనలకు అవకాశం ఇస్తున్నావు అనేటువంటిది నువ్వే నిర్ణయించుకో. మూడింటికి సమాధానం చెప్పేశాను. ఇక్కడ మరి సార్ ఇందాక అడిగారు కదా సార్, అదే మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారని. నేను మార్కెట్ లో మొబైల్స్ గట్రా సేల్ చేస్తూ ఉంటాను. మార్కెట్ లో మొబైల్స్ సేల్ చేస్తాను సార్. మొబైల్స్ అమ్ముతుంటావు నువ్వు? హోల్సేల్ వ్యాపారం అండి. నేను ఇంటర్ చదువుకున్నానండి, డిగ్రీ తీసుకుంటున్నాను. అవును సార్, అవును సార్, హోల్సేల్ వ్యాపారం, హోల్సేల్ వేస్తుంటాను. వెరీ గుడ్. నేను మాట చెప్పనా? చెప్పండి సార్. ఇప్పుడు ఉన్న వాటికన్నా కోట్లాది కొద్ది సెల్ ఫోన్లు మరింకింత ఎక్కువ అమ్ముడుపోతాయి భవిష్యత్తులో. అంటే నీ వ్యాపారానికి డోకా లేదు. ఎప్పుడైతే నువ్వు సంపాదించి చూపిస్తావో ప్రపంచం నీ మాట వినటానికి తల వంచుతుంది, చెప్పు అని నీ నాయకత్వాన్ని అంగీకరిస్తుంది. నీ మీద నీవు నమ్మకంతో వెళ్ళు. ఈ షాపులు క్లోజ్ చేసుకుంటున్నందువల్ల వ్యాపారం ఏమన్నా కొంచెం తక్కువ ముఖం పట్టిందేమో, నువ్వేమన్నా బాధపడుతున్నావేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది. పట్టించుకోమాక, ధైర్యంతో తల ఎత్తుకుని చిన్ అప్, ఛాతీ విరుచుకుని నడిచినట్టు నడిచి పైకి రావటానికి ప్రయత్నం చెయ్యి. ఇంకా ఒక నిమిషం అన్న, గవర్నమెంట్ కెనాట్ డైరెక్ట్లీ బ్యాన్ చైనా ఆర్ ఎనీ అదర్ ప్రొడక్ట్స్. ఎవరయ్యా చెప్పింది ఇది? పద్మజ జూలూరి గారు చెప్పారు. అమ్మా, ఇప్పటికే కొన్నింటి మీద ఇంపోర్ట్ డ్యూటీస్ అని ఉంటాయి. ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ ని పెంచడానికి ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుంది. మరి యాప్స్ అని మన ఫోన్స్లలో మనం వాడుకుంటుంటామే, వీటిని బ్యాన్ చేస్తున్నామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకని మీరు ప్రభుత్వం బ్యాన్ చేయడం కుదరదని చెప్పని చెప్తే అట్టా కుదురుతుంది తల్లి, అవునా? తర్వాత ఒక నిమిషం ఉండండి. ది సిటిజన్ షుడ్ బ్యాన్ ఆర్ రెడ్యూస్. తప్పకుండా ఇందాక అదే చెప్పా, మీరు గమనించుంటారు. డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ ఐ ట్రై టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ టు ఎన్హాన్స్ మై పర్సనాలిటీ అండ్ థాట్ ప్రాసెస్. బాగుంది, బట్ ఐఎమ్ అనేబుల్ టు రీడ్ ఎనీ. అదేంటి? I tried to read. Oh, tried. I am unable to read any of them. Please give suggestions to read more books and improve myself. మొట్టమొదటి సంగతి, చదవలసిన ఒక 10 పుస్తకాల లిస్టు తయారు చేసుకోండి. రెండోది, పొద్దున్నే లేచిన తర్వాత కాఫీ తాగటానికి ముందు ఒక 10 పేజీలు చదవాలి. తాగిన తర్వాత ఒక 10 పేజీలు చదవాలి. స్నానానికి ముందు ఒక 10 పేజీలు చదవాలి. బ్రేక్ఫాస్ట్ ముందు ఒక 10 పేజీలు చదవాలి. ఓ 50 పేజీలు చదివితే కానీ నేను ఇవాళ లంచ్ తీసుకోను అనేటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే మీలో దృఢ నిర్ణయం పెరుగుతుంది. తప్పకుండా మీరు చదవగలుగుతారనేటువంటి నమ్మకం నాకుందయ్యా. అవునా? మంచి పుస్తకాలు చదువు, మంచి ఆలోచనలు వస్తాయి. అవునా? టిక్ టాక్ మళ్ళీ వచ్చింది అని అంటున్నారు సార్. ఈ రెండోది వచ్చింది మోసమట. అది టిక్ టాక్ మీరు కనుక మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే మీ డేటా అంతా వాళ్ళు తీసేసుకుంటారని ఎక్కడో వార్తలు వచ్చాయండి. అందుకని టిక్ టాక్ వద్దు, మన ఇండియన్ సబ్స్టిట్యూట్స్ వచ్చాయి, అవి చూసుకోండి. జూమ్ ఏంటది, మరి మనం జూమ్ వాడకూడదు కదా. ఈ జూమ్ అనేటువంటిది మొన్న నేను గంపా నాగేశ్వరరావుతో డిస్కస్ చేశాను. వాడు చైనా వాడు నిజమే కానీ వాడు ఎప్పుడూ అమెరికాకు వచ్చేసేసి చైనాతో సంబంధం లేకుండా వాడు జూమ్ నడిపిస్తున్నట్ట. అందుకని మనం జూమ్ వాడొచ్చు అని చెప్పని చెప్తున్నాను. మంచి కాలం వస్తుందంటారా? నాకైతే నమ్మకం ఉందయ్యా. మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. ఐఎమ్ ఎన్ ఇన్కారిజబుల్ ఆప్టిమిస్ట్. నన్ను తగలబెట్టిన ఆ నిప్పు రవ్వల్లో నుంచి నా దేశం అని వస్తుంది. ఇండియన్ ఫ్లాగ్ కన్నా ఆకువ పార్టీ ఫ్లాగ్ కి ఆకువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. స్పెషల్ డేస్ లోన ఫ్లాగ్ గుర్తు వస్తుంది. మనం అలా చేంజ్ చేయగలమా? తప్పకుండా. అసలు ప్రతిరోజు దేశం అంటే ఏమిటో 2 నిమిషాలైనా చెప్పిన తర్వాతనే పిల్లలకు పాఠం చెప్పడం కనుక మొదలుపెట్టుంటే ఈ 70 సంవత్సరాలలో దేశభక్తి తప్పకుండా ఉండేది. ఒక జర్మనీనో, ఒక జపాన్నో, ఒక ఇజ్రాయెల్నో చూసి మనం నేర్చుకోవాలి మన దేశభక్తి గురించి.
క్యాన్ యూ సజెస్ట్ ఎనీ బుక్స్ ఆర్ వీడియోస్ టు నో అవర్ సెల్ఫ్ అని గూగుల్లో మీరు 10 జన్మలకు సరిపోయే పుస్తకాలు ఉన్నాయి, ది బుక్స్ దట్ మస్ట్ బి రెడ్ అని. లేదు నాకు తర్వాత ఉత్తరం రాయండి, నేనన్నా వెతికి పెట్టి మీకు లిస్ట్ పంపిస్తాను. నేను సార్ ఐఎమ్ ఏ టీచర్ బట్ రైట్ నౌ ఐఎమ్ అనేబుల్ టు టేక్ డిసిషన్ ప్రాపర్లీ బట్ ఐ షుడ్ ఒక్క నిమిషం షుడ్ ప్రొవైడెడ్ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ టు మై కిడ్స్ ఎక్సెట్రా. అమ్మా భవిష్యత్తు మీద నమ్మకం పెట్టుకోండి, మీ కర్తవ్యాన్ని మీరు నిర్ణయించుకోండి. జీతానికి పని చేస్తున్నట్టు భావించకండి, దేశానికి పని చేస్తున్నట్టు భావించండి. భగవంతుడు మీ వెంట ఉంటాడన్న నమ్మకం నాకుంది. జీవితాన్ని త్యాగం చేసి దేశం కోసం బతకాలనే వారికి మీరు చెప్పే మాట, పెళ్లి కూడా వద్దు అనుకున్న దేశం మీద విపరీతమైన ప్రేమ ఏం చేయాలి? పెళ్ళొద్దనేవాడు చెప్పాడా బాబు? పెళ్ళొద్దంటే అందరూ సన్యాసం అయితే సంతానం ఉండదు, సంతానం ఉండకపోతే దేశం ఉండదు, జనాభా ఉండదు. అందరూ సన్యాసం తీసుకుంటే దేశాన్ని ఎవరికో వేరే వాళ్ళు చైనా వాడు దాడి చేసేస్తాడు. పెళ్లి చేసుకోవద్దని కాదు నేను అన్నది, మంచి మనస్సుతో అర్థమైందా? ఆ మంచి మనస్సు 3 సార్లు ఎందుకు అంటున్నా అంటే 3 సార్లు అండర్లైన్ చేయి. అండర్లైన్ చేస్తే ఈ వయస్సుకు తగ్గట్టు ప్రకృతి నీకు నేర్పించినట్టు ఎలా నువ్వు చేయాలో అది నీకు ప్రకృతి చెప్తుంది. లేకపోతే నా అలాంటి ముసరాలను అడుగు, మేము చెప్తాం నీకు, సరేనా? హౌ టు ఇంప్రూవ్ స్టడీ స్కిల్స్. అబ్బో అది పెద్ద చాప్టరు, 120 స్లైడ్స్ నా ప్రజెంటేషన్స్ ఉన్నాయి, అవి మీరు వెతుకుతే మీకు కనబడతాయి. నాన్న ఇప్పుడు మరి నాకేం లేదు, 2019 రైట్ 2019. మరి ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేక ఇక్కడ చాట్ లో చెప్పండి, నేను సమాధానం చెప్తాను. మన పట్టాభిరామ్ గారు పుస్తకం రాశారు, ఎండమూరి వారు పుస్తకం రాశారు, నేను అనుకుంటా బహుశా వేణు భగవాన్ కూడా పుస్తకం రాసినట్టున్నాడు స్టడీ స్కిల్స్ గురించి. థ్యాంక్ యూ సార్, ఇంపాక్ట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్ అని చెప్పారు మీరు. మా ప్రయత్నం మేము చేస్తున్నామండి, అందరూ కలవాలి కదా. 130 కోట్ల మందిలో ఇప్పటికీ కూడా ఒక 3వ వంతో 4వ వంతో జనాభా అక్షరాస్యులు కారు, వాళ్ళకు చదువు రాదు, ఎవరో చెప్తే తప్ప వాళ్ళు వినరు. అవన్నీ మనం కనుక సరిదిద్దుకుంటే దేశం ఎప్పుడో బాగుపడుతుంది. కెన్ యూ సే యువర్ ఈమెయిల్స్? నేను ఇందాక ఇచ్చాను, నేను ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇస్తున్నానండి. viswam.vangaPalli@gmail.com ఇది నా ఈమెయిల్ ఐడి. తర్వాత ప్లీజ్ సెండ్ మీ యువర్ ఈమెయిల్ ఐడి. నా ఈమెయిల్ ఐడి పంపా కదా, నా ఈమెయిల్ ఐడి కనుక మీరు ఉత్తరం రాసినట్లయితే మీకు 1-2 రోజుల్లో నేను సమాధానం ఇస్తాను. అందులో నా ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య మీరు ఎవరైనా కావాలనుకుంటే నాతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఆ స్లైడ్స్ అవన్నీ నా ఈమెయిల్ ఇచ్చా కదా, అవన్నీ మీరు రాస్తే నేను చెప్తా. మీతో టచ్ లో ఉండాలి అంటే ఎలా సార్? చెప్పా కదా, నాతో టచ్ లో ఉండాలంటే నా ఫోన్ నంబర్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడి ఇచ్చాను, బ్రహ్మాండంగా టచ్ లో ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్, మోస్ట్ మోటివేషన్. బాగుంది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే ఎలా? మదర్ తెరెసా ఒక చోట చక్కగా అంటారు, ఏమిటి తెలుసునా? ఇన్ ది హోమ్ బిగిన్స్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పని. ఇంట్లో గనక శాంతి ఉంటే ప్రపంచంలో శాంతి ఉంటుంది అంటారు ఆవిడ. మనిషిలో మనస్సులో శాంతి కనుక ఉంటే ఇంట్లో శాంతి ఉంటుంది అని దాని రహస్యం. అది మీకు అర్థం అవ్వాలి. హౌ టు లీవ్ అవర్ పెసిమిస్టిక్ నేచర్. సార్ మన సినిమాలలో బోల్డ్ అంత పెసిమిజమయ్యా బాబు, కొంచెం సినిమాలు తగ్గించుకోండి. టీవీలో లేడీ విలన్లను చూసి నాకు ఏడుపు వస్తుంది రోజును. కొంచెం మంచివి చూడండి, కామెడీ సీన్లు చూడండి, పర్వాలేదు, కానీ ఈ సీరియల్స్ ఇవి చూడమాకండి. మంచి మార్గదర్శకత్వం చూపించారు సార్, థ్యాంక్స్ అమ్మయ్య. ప్రపంచ శాంత వర్ధిల్లాలంటే ఎలా అంటే, కొవ్వెక్కి ఖండకావరంతో నాకు ఇంత జనాభా ఉంది కాబట్టి నా దగ్గర 1,00,000 మంది చచ్చినా పర్వాలేదు, వాళ్ళల్లో 10 లక్షల మంది నేను చంపేస్తాను. ఆ దేశం కావాలి, ఆ భూమి కావాలి, ఆ బంగారం కావాలి, ఆ మనుషులు కావాలి, ఆ స్త్రీలు కావాలి, ఆ పసిపిల్లల్ని తీసుకెళ్లి చంపేస్తాననేటువంటి దరిద్రపు కొట్టు రాక్షసులు ప్రపంచంలో ఉన్న కారణం చేత మనం మరింకింత బలంగా మాట్లాడటం నేర్చుకోవాలి. మనీ సేవింగ్ హ్యాబిట్ గురించి, అయ్య బాబోయ్ దీనికి పెద్ద వాళ్ళు ఉన్నారా బాబు డబ్బు గురించి మాట్లాడేవాళ్ళు. నేను డబ్బు గురించి మాట్లాడను. హౌ టు ఎంకరేజ్ అండ్ డెవలప్ పేట్రియాటిజం చెప్పా కదా నాన్న ఇందాటి నుంచి, అదే చెప్తున్నా. ప్రస్తుత సమయంలో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? ఇంకా ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ బాగు చేసుకుంటే టైం మేనేజ్మెంట్ వస్తుంది. కావాలంటే ఫోన్ చేయని చెప్తా. ఫ్రీ టైం ఎక్కువైపోయి దినమంతా అనుచిత ఆలోచనల వల్ల ఒత్తిడి గురవుతున్నాం. ఏమను
మాకండి పనులలో ఒక్క చాలన్నట్టు ఒక్క అనాలోచితమైనటువంటి అనవసరమైనటువంటి అనుచితమైనటువంటి ఆలోచన మిగిలిన మీ ఆలోచనలన్నింటినీ చెడగొడుతుంది. సార్ సారీ మెయిల్ ఎందుకు రాలేదా? ఆడ రాసిన వస్తుంది నీకు. అదేంటి అది? సార్ మీరు సాధించక చెప్పు అని వింటారు అన్నారు. మనం సాధించేటప్పు మనతో పాటు వాళ్లకు కూడా సాధించాలి అంటే ఏం చెయ్యాలి? మనలో దృఢమైన నిర్ణయం ఉంటే ఓ చిన్న మాట చెప్తా. ఎప్పుడన్నా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి నడవటం మొదలెట్టినప్పుడు ఆయన వెంట ఎంతమంది ఉన్నారో, చివరికి చేరేసరికి ఎన్ని వందల వేల మంది చేరారో, దాని తర్వాత ఎంత ప్రభావం మనకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేంత కలిగిందో మీరు గనక కాస్త గమనిస్తే మీకు ఇలాంటి ఆలోచనలు రావు, అనుమానాలు రావు. షుడ్ మేక్ వన్. మంచి పనే నాన్న, తప్పకుండాను. మంచిగా చదవాలంటే ఏం చేయాలంటే ఆ స్టడీ స్కిల్స్ రిఫర్ చేయండి. అచ్చ తెలుగులో బ్రహ్మాండంగా చెప్పారు, అర్థమైందని అనుకుంటున్నా. తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా ఒకటే. అయిపోయింది అది. ప్రతి పనిని రేపటికి వాయిదా వేస్తూ ఉంటాను. ఇది పోవాలంటే ఏం చేయాలి? ప్రొక్రాస్టినేషన్, హౌ టు ఓవర్కమ్ లేజినెస్, హౌ టు అవాయిడ్ ప్రొక్రాస్టినేషన్ అని గూగుల్లో వెతకండి, మీకు లక్షల కొద్ది వెబ్సైట్లు కనబడతాయి. మీరు సాధించక చెప్పు అని వింటారు అన్నారు. మనం సాధించేటప్పుడు మనతో పాటు వాళ్ళకు కూడా సాధించాలి అంటే ఏం చెయ్యాలి? నాన్న ఒక విషయం చెప్తా. తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు ముందు బాణంలా, పులిలా, సింహంలా దూసుకెళ్తాడయ్యా. వెనకాల ఎవరు వస్తున్నారని చూడకు. నీకు లక్ష్య శుద్ధి ఉంటే, భగవంతుడిపై నమ్మకం ఉంటే, చేస్తున్నది సరి అయిన పని అని అనుకుంటే, అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటే, స్వార్థం లేకుండా గనక ఉన్నట్టయితే అప్పుడు నిన్ను గెలిచేవాడు ఎవడు లేడు ప్రపంచంలో. తప్పకుండా నువ్వు గెలుస్తావు. నువ్వు ఎవరైనా ఈమెయిల్, ఫోన్ నంబరు నాకు పెట్టానర్రా నేను, మీకు అది ఎందుకు కనబడటం లేదో నాకు అర్థం కావటం లేదు. చెప్తా ఉండండి. 94908. ఇదిగో ఇది నా ఫోన్ నంబరు. అది కూడా గురించి నిస్సారిస్తున్నారా? చెప్పా నేను పేట్రియాటిజం గురించి. ప్రైవేట్ ఎడ్యుకేషన్ యొక్క ఫ్యూచర్ ఏమిటి? ప్రభుత్వాన్ని చేత కాకుండా కనుకుంటే, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటున్నటువంటి టీచర్లు సరిగ్గా పాఠం చెప్పకుండా, స్కూల్కు వెళ్లకుండా, కాలేజీకి రాకుండా, బడికి వెళ్లకుండా పిల్లల్ని ఏడిపిస్తూ కనుకున్నట్టయితే ప్రైవేట్ ఎడ్యుకేషన్ మరి ముందుకు రాకుండా ఏమవుతుంది? మన తప్పులు మనం తెలుసుకుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కసారి పొయ్యి వెలిగించి చెయ్యి ఒక్క క్షణం దాని మీద పెట్టు. లేజినెస్ ఏమిటో నీకు తెలిసి వస్తుంది. ఎందుకు పారిపోదో చూస్తాను నేను. ఐడి డిస్ప్లే కాలేదంటే ఏమిటో బాబు, నేను ఇక్కడ ఎంటర్ కొట్టున్నానరా, లేకపోతే మన ఎవరు మన నానా భరత్ నువ్వు చూసుకున్నా అన్న. అది వచ్చింది అక్కడ. ఇదిగో వస్వం.వంగపల్లి జీమెయిల్. నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను అన్న. రియల్ ఎస్టేట్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి? చాలా పెద్ద ప్రశ్న ఇది. వ్యక్తిగతమైన బిజినెస్ ఐడియాలు డిస్కస్ చేసే సెషన్ కాదు. మొట్టమొదట ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కంపెనీలో తక్కువ మొత్తానికైనా ఉద్యోగిగా చేరు, పని నేర్చుకో. ఆ తర్వాత నీకే భగవంతుడు ఐడియాస్ ఇస్తాడు. అబ్బో, ఇగోని తగ్గించుకోవాలి. కోట్లాది మంది వేలాది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు నాన్న. అహాన్ని తగ్గించుకోవటానికి, అణగొట్టుకోవడానికి, కోపాన్ని గెలవటానికి. విశ్వామిత్రుడే ఇబ్బందిలో పడ్డాడు. మన ప్రయత్నం మనం చేయాలి మనం. అవునా? తర్వాత గ్రేట్ వర్డ్ సార్, ఐఎమ్ హ్యాపీ సార్. బాగుంది. ప్రతి పనిని రేపటికి వాయిదా వేస్తూ ఉంటాను. ఇది పోవాలి అంటే ఏం చేయాలి? చిన్న రహస్యం చెప్పనా? రేపు లేదనుకో, దెర్ ఈజ్ నో టుమారో, ఓన్లీ టుడే. అంటే ఇవాళ రాత్రి పడుకోబోయే ముందు చేయాలా వద్దా? ఎవడు రేపు ఉందని ఎవడు ఏ గ్యారంటీ ఇవ్వగలడా? అందులో ఈ కోవిడ్ రోజులలో ప్రజెంట్ ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఇంతసేపు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించే మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ప్రోడక్ట్ని నేను, కానీ అది నన్ను ఎంత చెడగొట్టాలో అంత చెడగొట్టలేకపోయింది. కాబట్టి నేను దాని యొక్క ప్రభావంలోకి రాలేదు అని చెప్పని మాత్రం చెప్పగలను.
ఈ యుగో గురించి చెప్పేశాను. మొబైల్ నంబర్ మా భరత్ ఇచ్చేస్తాడు చివరి మీకు. వాట్ ఈజ్ ప్రైవేట్ టీచర్స్ నిజమే బాధగా ఉంది. మరి ఇది ఎలా ఉందంటే ప్రైవేట్ టీచర్స్ కనీసం వాళ్ళ ఇళ్లలో ఉన్నారు అనుకుంటాను. మీరేం అనుకోకండి, వాళ్ళ మీద సానుభూతి లేదని కాదు. ఎక్కడో పేపర్లో కూడా చదివినట్టు గుర్తు, కొన్ని ఊళ్ళల్లో పెద్ద జీతాలు వస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్లు కూడుకుని ఆయా ఊళ్ళల్లో ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్లకు ఏదో బియ్యమో ఉప్పు పప్పు ఏదో ప్రభుత్వానికి ఇస్తున్న దానికి అదనంగా ఏదో ఏర్పాటు చేస్తున్నారట. మరి ఇక్కడ ప్రైవేట్ టీచర్ల గురించి కన్నా ఏం అనుకోమాకండి మీరు. కొన్ని లక్షల మంది 100 మైళ్ళు నడిచి సొంత ఊళ్ళకు చేరుకోవటానికి ప్రయత్నం చేశారే. అంతటి దుర్భర పరిస్థితుల్లో దేశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ వీలున్నంతగా జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్నతనంలో దేశభక్తి ఏ విధంగా కలిగింది, నేపథ్యం ఏదైనా ఉందా? నేపథ్యం దేశభక్తి నేపథ్యం లేదు, కానీ మా నాన్నగారు సనాతన ధర్మ మహాసభ అని ధర్మానికి సంబంధించి చాలా కృషి చేశారు. అది ఏదో కొంత నా రక్తంలో ఉందేమోనని చెప్పి నేను అనుకుంటున్నాను. మనసులోని ఇగో కోపం అబ్బా ఇప్పుడు 4-5 సార్లు అడిగారయ్యా, అందుకే బలంగా ఉంటుంది ఇగో. ఒపీనియన్ ఆన్ కరెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ అది గౌరవించదగ్గది. అది చాలాసార్లు చాలా సూటిగా పనిచేస్తుంది. కానీ కొందరు జడ్జీలు చాలా నిదానిస్తారు, కొందరు అనేక ప్రలోభాలకు లోనవుతున్నారు. ఇది మీకు తెలిసిందే కాబట్టి నేను ఇంతకన్నా చెప్పను. బుక్స్ నన్ను ఎవరన్నా మరి నాకు ఎవరైనా ఈమెయిల్ పంపిస్తే నేను తయారు చేస్తాను. రేపు సాయంత్రం లోపు ఒక 10 పుస్తకాలు మనకు ఇది మన బిల్ గేట్స్ చెప్పిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, అబ్దుల్ కలాం చెప్పిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. నేను అనుకుంటా మన జేడి లక్ష్మణ్ గారు ఏదో సందర్భంలో చెప్పినట్టున్నారు. నేనేదో లిస్ట్ ఇస్తానరా మీరు, అవునా? అంతవరకు వివేకానందం చదవటం మొదలు పెట్టండి. 10 రూపాయలు ఆ పుస్తకం పేరు. ఏమిటది? పుస్తకం ధర 10 రూపాయలు. ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఉంది. హిస్ కాల్ టు ది నేషన్ వివేకానంద అని, భారత జాతికి నా హితువు అని చెప్ప నా పుస్తకం యొక్క పేరు. తరువాత ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అది మామూలే, దాన్ని ఉంది. అందరు ఏదో నా అడ్రస్ వాళ్ళు టైప్ చేసేస్తున్నారా, మీ ఇష్టం. మనసు మాట వినాలా లేదా బ్రెయిన్ ఆలోచన? బాబోయ్, మనస్సు విలువలతో నిమిత్తం లేకుండా తనకు తోచినట్టు మీకు సలహాలు ఇస్తూ ఉంటుంది. హృదయం అంటే ఈ బ్లడ్ పంపింగ్ హార్ట్ కాదు. మామూలుగా మన సాంప్రదాయంలో హృదయం అంటే విలువలు అని చెప్పని అంటాం మనం. సో విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకోండి. కేవలం మనసు చెప్పినట్టు దాని వెంట పిచ్చిగా పరిగెత్తవద్దు. అహహ అని ఎవరో పాపం ఆశ్చర్యపోతున్నారయ్యా, సంతోషం. మనసు మాట మళ్ళీ వచ్చేసింది. విశ్వం సార్ ఈమెయిల్ వచ్చేసింది, వెనక్కి చూడండి తెలుస్తుంది. లేజినెస్ చెప్పాగా పెనం అని. యువత మారాలి అంటారు. పెద్దవాళ్ళు మారకపోతే యువతలో మార్పు ఎలా వస్తుంది? యువత చుట్టూ ఉన్న పరిసరాలు మారకుంటే యువతలో మార్పు వస్తుందా? తప్పకుండా రాదు నాయన. ఇప్పుడు నేను మారినట్టు కనబడుతున్నానా? ఎలా కనబడుతున్నాను? మా గంప ఎలా కనబడుతున్నాడు? మా జేడి లక్ష్మణ్ గారు ఎలా కనబడుతున్నారు? ఎన్ని పేర్లు కావాలి మీకు? మేము మా ముసలితనానికి తగ్గట్టు ఇంట్లో కూర్చుని రామకృష్ణ అనుకుంటూనో లేక ఏదో భజన చేసుకుంటూనో పుస్తకాలు రాసుకుని అచ్చు వేసుకుని అమ్ముకుంటూనో ఉంటాంలా మేము ఫీల్డ్లో దిగాం మేము. సరే, మా గురించి మీకు తెలిస్తే ఈ మాట మీరు అనరు కాబట్టి నేను ఊరుకుంటున్నాను. నేను సక్సెస్ సాటిస్ఫాక్షను. విశ్వం సార్ ఈమెయిల్ వచ్చేసింది. సార్ నేను స్టోరీస్ కొటేషన్స్ చాలా చదువుతాను, బాగుంది, కానీ వాటిని ఉపయోగించడంలో విఫలం అవుతున్నాను. అంటే లోపలికి ఇంకటం లేదన్నమాట. మనం పార్కులో కూర్చుని గడ్డి పీకేస్తూ ఉంటాం, అది తేలిగ్గా వస్తుంది. ఎందుకు వస్తుంది? వాటికి వేళ్లలో బనం లేదు కాబట్టి అట్లా వస్తూ ఉంటుంది. అదే పక్కన పెద్ద చెట్టును పట్టుకు ఊపండి. ఏదో ఆ సినిమాలో భీముడు ఊపితే చెట్టు ఊడొచ్చింది, కానీ నువ్వు నేను ఊపితే మన చేతులు ఊగుతాయి, చేతులు విరుగుతాయి తప్ప చెట్టు రాదయ్యా. ఉపయోగించాలంటే ఏం చేయాలి? మొదలెట్టాలి, లింక్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. అదేమిటో అంటారు చూడండి, కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ అక్కర్లేదని, కొటేషన్స్ ఉన్నవాడికి ఉపన్యాసంలో ఎక్కడ చేర్చుకోవాలో వాటిని తెలియాలి. ఉపన్యాసం బాగుంది పని చేయాలని అనిపిస్తుంది, కానీ ఆ ధైర్యమే. మరి ధైర్యం ఎప్పుడు వస్తుంది? నమ్మకం ఉంటే వస్తుంది. నమ్మకం ఎప్పుడు వస్తుంది? ప్రయోగం చేస్తే వస్తుంది. ప్రయోగం ఎప్పుడు చేస్తావు? దుమ్ముండి దమ్ములు ఎక్కొట్టాలి అనేటువంటి తత్వం మనసులో ఉన్నప్పుడు వస్తుంది. శుభరాత్రి గురువు గారు. నాయన అప్పుడే గుడ్ నైట్ చెప్తే నేను పడుకోను రా నాయన. ఇప్పుడు 8:32కే నువ్వు గుడ్ నైట్ చెప్తే ఎట్టా? నువ్వు కావాలంటే పడుకో, నీ ఇష్టం.
Sir, you make difference between success. Sir, will you say the difference between success and satisfaction? Success ante gelupu, satisfaction ante oka rakamaina trupti. గెలుపు వల్ల తృప్తి వస్తుంది, అది వేరే విషయం. కానీ ఎలాంటి విషయాలలో గెలుపు, ఎలాంటి విషయాలలో తృప్తి. నిజానికి మీకు చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ, మీరు అడిగారు కాబట్టి. కంటెంట్మెంట్ కిల్స్ ది క్యూరియాసిటీ అంటారు. అంటే ఒక తృప్తిగా ఉండేటువంటి మనస్తత్వం భవిష్యత్తులో కృషి చేయకుండా ఉండేటువంటి నిరాశాజనకమైనటువంటి మత్తును ఆవరింపజేస్తుంది అని దాని అర్థం అన్నమాట. అంటే ఇది తృప్తి కాదు, ఒక రకమైన అసంతృప్తి ఉన్నప్పుడే మనిషి ముందుకెళ్తాడు, పనిచేస్తాడు. హౌ టు డిజైన్ డైలీ లైఫ్ టు గో ఆన్ రైట్ పాత్. వండర్ఫుల్. గోల్ సెట్టింగ్ గురించి చదవండి, మంచి కొటేషన్స్ చదవండి, జీవితాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇంకొకరికి వదిలిపెట్టవద్దు. మీరు ఈ వయసులో కూడా ఇంత ఓపికగా సమాధానాలు చెప్తున్నారు, సీక్రెట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. చెప్పా కదా, యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని చెప్పని. దేవుడి మీద నమ్మకం కనుకుంటే మనం ఉన్నది, బతికున్నది, ఉన్న తెలివి పంచుకోవటానికి పుట్టామని చెప్పి కనుక అనుకున్నట్టయితే, ఏం చేస్తే రవ్వంతైనా మీలో వింటున్నటువంటి ఎంతమంది ఉన్నారా ఇప్పుడు? తగ్గిపోయి 110 మంది. ఎదుగో చూసారా, 40 మంది అప్పుడే నిద్ర వచ్చేసింది, వాళ్ళకి వెళ్ళిపోయారు. ఈ 110 మందిలో ఒక్కళ్ళలో 1% అయినా మార్పు కనుక రాగలిగితే, మన గంప మొదలెట్టిన కృషి కొనసాగించగలిగితే, 3 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళు, 5 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళు, 15 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు, 50 ఏళ్లలో నా దేశం మారుతుందన్న నమ్మకం నాకుంది. చెప్పండి ఇప్పుడు ఇంకా. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. అండ్ చాయ్ చెప్పించారు మోర్ దాన్ 90 minutes మా కోసం ఈరోజు. అండ్ ఒక్క మాట చెప్తాను నాన్న భరత్. చెప్పండి. నోరు తిరిగేటట్టు ఏదైనా చక్కగా సంస్కృతంలోనో, తెలుగులోనో, హిందీలోనో, ఉర్దూలోనో నేర్చుకోండి. నోరు గనక తిరిగితే ఆ శబ్దం యొక్క ప్రకంపనల ప్రభావం వల్ల మనస్సుపై ప్రభావం, హృదయంపై ప్రభావం కలుగుతుంది. మీకు అందరికీ మంచి జరగాలని ఒక 4 చరణాలు, 4 lines అన్నమాట, 4 poems కావు, 4 lines చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఎందుకంటే ఇప్పటికే మన టైం అయిపోయింది, 8:34 అయింది. అవునా? సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. స్వస్తి. శుభం. విజృంభించండి. Thank you very much. We will meet again tomorrow evening at 6:30 p.m. at the same time. The same Zoom ID will be continued. I'm closing this meeting. I'm closing this Zoom meeting. Thank you very much. Have a great time.